వెల్కమ్ టు అచలం టీవీ గురుభక్త జనులకు నమస్కారం. ఈరోజు లైవ్లో మాట్లాడేది ఏమనగా, మనం గతంలో 9 లైవ్లు చేసినాం. ఇది 10వ లైవ్ చెప్తున్నారు మన గురుగారు. భాగవత కృష్ణ దేశికుల యొక్క అంటే మొదటి కందార్థంతో ప్రారంభిస్తున్నారు మన గురుదేవులు ఇవాళ. కాబట్టి గతంలో మీరు చూసినవన్నీ కూడా అంటే గణపతి తత్వం నుంచి మనము మొదలుకొని పురుషార్థములు వాటి తర్వాత ఇప్పుడు అంటే మన సాంప్రదాయానికి సంబంధించినటువంటి అంటే మనకు శివరామ దీక్షిత పరంపరలో అయినటువంటి పరశురామ నరసింహస్వామి అంటే పరశురామ నరసింహస్వామి వాళ్ళ ఒక పరంపరలో నుంచి వారి యొక్క శిష్యుడు అయినటువంటి భాగవత కృష్ణదేశకుల ప్రభులు వారి కందార్థములు అందరికీ తెలిసే వాళ్ళ సాంప్రదాయంలో. కాబట్టి ఈరోజు జనులారా అనే కందార్థం మీద మన గురుదేవులు అచల ప్రబోధ విశిష్ట సేవారత్న యథార్థ బోధోపదేశిక డాక్టర్ పూర్ణ దయానంద స్వామి మన గురుదేవులు వచ్చి ఉన్నారు. వారిని సగౌరవంగా మనం వేదిక మీదకి ఆహ్వానిద్దాం. అందరికీ నమస్కారం. అయ్యా, ఈరోజు మనము జనులారా అనే కందార్థం నుంచి టాపిక్ పెట్టుకున్నాము. దాని గురించి కొంచెంసేపు మీరు ఒక 5 నిమిషాలు ఏదైనా మన అచలం టీవీ ప్రేక్షకులకు తెలియజేసిగా కోరుచున్నాం. అందరికీ విన్నవించేది ఏంటంటే, కొంతమంది ఈ ప్రజెంటేషన్స్ కందార్థాలు మనం చేయొచ్చా, భద్రాద్రి రామశతకం చేయొచ్చా అని చాలామంది అడిగారు. గ్రాఫిక్ ప్రజెంటేషన్ చేయాలంటే గ్రాఫిక్స్ చేయడం ఒక్కటి సరిపోదు. దాంతోపాటు దానికి సంబంధించినటువంటి శాస్త్రం అంతా కూడా మనకు టెక్స్ట్ రూపంలో కావాలి. అందుకొరకు చాలా వరకు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. గతంలో అయితే భద్రాద్రి రామశతకం కొన్ని గ్రాఫిక్ ప్రజెంటేషన్ చేసాం. అవి మీకు రేపు ఎల్లుండి మళ్ళీ లైవ్లో చెప్తాను. అవి అట్లే వీటిని కూడా కందార్థాలు కూడా చేయొచ్చు, కానీ కొంచెం కష్టపడాల్సి ఉంటుంది దాని వెనుక. అందుకొరకని ఈ కందార్థాలు ఒకటే ఇప్పుడు కందార్థాలు చెప్పాము. ఎందుకంటే భద్రాద్రి రామశతకం చదువుకోకుండా కందార్థాలు చదివితే అర్థం కావు. కాబట్టి భద్రాద్రి రామశతకం పూర్తిగా చెప్పిన తర్వాతనే నేను కందార్థాలు చెప్తా ఎప్పుడు కూడా. కాబట్టి భద్రాద్రి రామశతకం ఎందుకు చెప్పాలి మొదట అంటే, ఇప్పుడు ఎవరు అధికారి అన్నప్పుడు భద్రాద్రి రామశతకము సాధన చతుష్టయ సంపత్తిపరుడు అని 2 పద్యాలు చెప్తుంది. అదే మనం కందార్థాల్లోకి వచ్చే వరకు గురు శిష్య అన్య దర్శనంలోకి వచ్చేసరికి సాధన సంపత్తి గల అని ఒక అధికారిని పరిచయం చేస్తుంది. ఆ అధికారి ఎవరు అంటే సాధన చతుష్టయ సంపన్నుడు. ఈ సాధన చతుష్టయ సంపన్నుడు ఎక్కడ తెలవాలి? సాధన చతుష్టయాలు మనకు కందార్థాలలో లేవు. కాబట్టి మరి సాధన చతుష్టయాలు ఎక్కడ తెలవాలి అంటే భద్రాద్రి రామశతకంలో నేర్చుకోవాలి. భద్రాద్రి రామశతకం ఏదైతే ఉందో మొట్టమొదట ఆ స్వస్వరూపం అనేటువంటి పద్యం దగ్గర నుంచి ఒక క్రమంగా ఆత్మబోధ అంతా చెప్తుంది. ఆత్మబోధ అయిపోయిన తర్వాత పరిపూర్ణ బోధ వినాలి. ఎందుకంటే ఈ పరిపూర్ణ బోధకు అర్హుడైనటువంటి వ్యక్తి ఆ సాధన సంపత్తి నుంచే. కాబట్టి అది మనం ఆ భద్రాద్రి రామశతకం కంప్లీట్ చేసుకోకుండా కేవలం కందార్థాలు వింటే ఎవరికీ అర్థం కావు. చాలామంది కందార్థాలు మాత్రమే నేర్చుకొని ఉంటారు. కానీ బేసిక్గా శాస్త్రం అంతా కూడా భద్రాద్రి రామశతకంలో చెప్పబడ్డది. ఆత్మతత్వం అంతా కూడా అక్కడ చెప్పబడ్డది. ఆత్మతత్వం ఎరిగినటువంటి ఆ సాధన చతుష్టయపరుడు తెలిసై ఉండి వాడు సాధన సంపత్తి పరుడు అయినప్పుడు వానికి ఈ పరిపూర్ణ బోధ అనేటువంటి మాట చెప్పింది. అంటే సాధన సంపత్తి పరుడు అంటే ఆత్మానుభవాన్ని పొందినటువంటి వ్యక్తి. ఆత్మానుభవాన్ని పొంది ఈ అహం బ్రహ్మస్మి అనే జ్ఞానాన్ని ఆరుడం చేసుకున్నప్పటికీ కూడా జనన మరణాలు ఉన్నాయి కదా అని తర్వాత మళ్ళీ విచారణకు వచ్చేటప్పుడు అప్పుడు ఏ బోధ కావాలంటే అప్పుడు వార్తిక బోధ, ఆ వార్తిక బోధ తర్వాత పరిపూర్ణ బోధకు రావాలి. కాబట్టి ఆ స్థాయికి రావాలంటే అంత సులభం కాదు. కాబట్టి కందార్థాలు నేర్చుకోవడం అంటే భద్రాద్రి రామశతకం పూర్తిగా నేర్చుకున్న తర్వాత నేర్చుకోవడమే ఉత్తమంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అంటే ఈ పద్యం అంటే దేనికి మనకు అంటే అంటే ఈ మొదటి కందార్థము మనం గ్రాఫిక్ ప్రజెంటేషన్ చేయగలమా
ఎట్లా చేయగలము అనే దాని కొరకు మాత్రమే ఇది చేసాము, అంతే తప్ప భద్రాద్రి రామశతకం తర్వాతనే ఇప్పుడు బేసిక్స్ అన్నీ అయిపోయిన తర్వాత మనం భద్రాద్రి రామశతకం మొదలు పెట్టుకుందాం. భద్రాద్రి రామశతకం మొదలు పెట్టుకోవాలన్నా కానీ కొంత శాస్త్ర పరిజ్ఞానం, ఉపనిషత్తు అంటే ఏంటిది, అందులో ఏముంటుంది, మనం ఉపనిషత్తు సాంప్రదాయమేనా కాదా, ఇవన్నీ చాలా మందికి చాలా డౌట్ ఉన్నది. మనకు వేదంతో పని లేదు, వేదాంతంతో పని లేదు అనే వాళ్ళు కూడా ఉన్నారు. వేదం అంటే ఏంది, వేదాంతం అంటే ఏంది అనేటువంటి విషయాలన్నీ కూడా సమగ్రంగా తెలియాలి. ఇప్పుడు చాలామంది అంటారు మాకు వేదంతో పని లేదండి, వేదాంతంతో పని లేదు. వేదం అనే మాటకు అర్థమైంది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వేదం అని అంటారు, వేదాంతం అని దేన్ని అంటారు, సిద్ధాంతం అన్నప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది, దేన్ని ఆధారంగా చేసుకొని సిద్ధాంతం చేసిండ్రు, మన సిద్ధాంతం దేన్ని ఆధారంగా చేసుకొని దేని కొరకు చెప్పబడ్డది, మనం శాస్త్రాన్ని నమ్ముతామా లేదా, ఇట్లాంటి విషయాలన్నీ కూడా మనం మాట్లాడుకోవాలి. చాలామందికి శాస్త్రం అవసరం లేదని కొందరైతే చదివే అవసరం లేదని, చదువు దీనికి ఏం పని అని, సుబ్బరాయ స్వామి ఏం చదువుకున్నాడని, పొన్నాల రాజయ్య గారు ఏం చదువుకున్నారని ఇట్లాంటి అవాకులు చెవాకులు పేలుతారు. అది సత్యం కాదు. ఆయన పొన్నాల రాజయ్య గారు మొదట చదువుకున్నది తక్కువైనప్పటికీ కూడా ఆయన వాళ్ళ గురువు గారితో వ్యాపారం చేసుకుంటా ఆయన చాలా విద్యను అభ్యసించిండు. అదే కాక రజాకారుల సమయంలో అంటే దాదాపు 3 సంవత్సరాలు అవధూత గారి దగ్గర కూర్చొని సర్వశాస్త్రాలు చదువుకున్నాడు. అట్లే సుబ్బరాయ స్వామి గారు చదువుకోలేదు కాదు, చదువుకోవడం అంటే బడికి పోయిన వాళ్ళందరికీ చదువుతుందని కాదు. సుబ్బరాయ స్వామి కూడా వాళ్ళ అద్వైత గురువు ఆ భూమానంద స్వామి దగ్గర, భూమానంద రామకృష్ణ స్వామి దగ్గర కూర్చొని చాలా కాలం కొన్ని సంవత్సరాలు ఆయన గురువుల దగ్గర కూర్చొని విద్యాభ్యాసం చేసిండు. ఆయన చదువుకున్న శాస్త్రాలు మనం ఏం చదువుకోలేదు, అంత గొప్పగా చదువుకున్నారు వాళ్ళు. చదువుకోవడం అంటే బడికి పోతే చదువుకోవడం, లేకపోతే డిగ్రీలు ఉంటే చదువుకోవడం అనేది కాదు. గురువు విద్య అనేదే గురువు. విద్యకు మూల స్థానమే గురువు, బడి కాదు. బడి అనేది ఒక ప్లేసు. నువ్వు పోవడం రావడం సర్టిఫికెట్లు అనేది విద్య కాదు. ఆ విజ్ఞానాన్ని సంపాదించుకుంటే విద్య. అందుకొరకే పూర్వం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గురువులు చాలా శ్రద్ధగా అన్ని శాస్త్రాలు నేర్చుకుంటారు, పద్యాలు పాటలు రాసేటోళ్ళు. కానీ ఇప్పుడున్నటువంటి వాళ్ళకి ఆ జ్ఞానం లేదు. కాబట్టి ఆ పరిజ్ఞానం, ఈ భాషకు సంబంధించినటువంటి విషయం ఇదంతా కూడా మనం పూర్తిగా ఒక్కొక్క క్లాసులో చెప్పుకుంటూ పోదాం. తర్వాత మనం కందార్థాలు కూడా, గతంలో నేను కందార్థాలు 2-3 బ్యాచ్లకు నేను కందార్థాలు పూర్తిగా చెప్పాను. కాబట్టి ఇంకా ఈసారి వాళ్ళు కూడా వినే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఇంకా సమగ్రంగా అందించడానికి వరకు తప్పకుండా గ్రాఫికల్ ప్రజెంటేషన్ రూపంలోనే ఇక్కడి నుంచి పెట్టడం జరుగుతుంది. అన్నీ కూడా లైవే చేస్తాం, రికార్డ్ చేసి ఏం చేయము. ఎందుకంటే రికార్డ్ చేసి చేయాలంటే మళ్ళీ అదొక సమయం, మళ్ళీ దాన్ని ప్రజెంట్ చేయడం ఒకటి, మళ్ళీ దాని అంతా కరెక్షన్ చేయడం అవన్నీ ఉంటాయి. 2 సార్ల పని. ఆ కరెక్షన్ చేయాల్సినంత తప్పులు మనం ఏం మాట్లాడాం కాబట్టి ప్రజెంటేషన్ ద్వారానే పోతాం కాబట్టి అంత రికార్డ్ చేసి వాటిని తొలగించాల్సింది ఏమి ఉండదు. కాబట్టి గురువు దగ్గర చేసుకున్నటువంటి విషయాలే కాబట్టి మన సొంతమేం కాదు కదా. కాబట్టి ఆ విషయాల్ని లైవ్లనే ఇక్కడి నుంచి కూడా లైవ్లనే చేయడం జరుగుతుంది. మొదటి కొన్ని పాఠాలు అంటే కొన్ని బేసిక్స్ అయిపోయిన తర్వాత భద్రాద్రి రామశతకం ఏదైతే ఉందో దాన్ని ప్రారంభిద్దాం. ఇది మొదటి ఇంట్రడక్షన్ లాగా ఇది ఒక మచ్చు తునుక లాగా మనం రాబోయే రోజులలో ఇవి కూడా నేర్చుకోవచ్చు, గ్రాఫిక్ ప్రజెంటేషన్ చేయవచ్చు. దీన్ని చూసి మిగతా ఎవరైతే ఉన్నారో గ్రాఫిక్ ప్రజెంటేషన్ చేయడానికి వాళ్ళకు కూడా అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా నేర్చుకొని గ్రాఫిక్ ప్రజెంటేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇది ఒక చూసి అరే మనం కూడా చేస్తే బాగుంటుంది అని అనుకోవడానికి చేస్తే తప్ప ఇదేమి అంతకన్నా వేరే అంటే కొత్తగా ఏముండదు. మొదటి పద్యంలో పెద్దగా బోధ కూడా ఏముండదు. అయినప్పటికీ కూడా ఈ ప్రజెంటేషన్ అనేది మనం ప్రారంభించడం జరిగింది. నేను ఎక్కడైనా ఎక్స్ప్లెయిన్ చేసే దగ్గర నేను బోర్డు మీదకి వస్తాను. మాకు ఇప్పుడు మా దీని ఆపరేటర్ కూడా ఉన్నాడు, మా ఎడిటర్ కూడా ఉన్నాడు. అవసరమైనప్పుడు నేను పైకి వచ్చి వీటన్నిటి కూడా కరెక్షన్ చేద్దాం. ఎందుకంటే కొన్ని కొత్త విషయాలు ఉంటాయి. ఇవి చెప్పేటప్పుడు కొంచెం జాగ్రత్తగా బొమ్మలు వేసినాం కాబట్టి వాటికి సందర్భంగా ఏవేవి ఉన్నాయో మా ఎడిటరు నేను మళ్ళీ వచ్చి ఆ విషయాలు ఉన్నప్పుడు చెప్తూ ఉంటాం. మీరు జాగ్రత్తగా చూడాలని కోరుతా ఉన్నాం. గురుగారు ఇప్పుడు మనకు ప్రజెంటేషన్ రూపంగా ఒక్కొక్కటి వేసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అందరూ చూడాల్సిందిగా ఇది మనకు తెలుసు. శివరామ దీక్ష సిద్ధాంతాన్ని మనకు ప్రచారం చేసి బాగా వెలుగులోకి తీసుకొచ్చిందంతా కూడా మనకి కందార్థాలే. అసలు దీక్ష చదవటే అర్థం కావడం అనేది చాలా కష్టం. అవన్నీ కూడా నిరసన ప్రకరణాలే ఉంటాయి. 12 నిరసన ప్రకరణాలు మనకు దీక్షీయంలో ఉంటాయి. అవన్నీ కూడా
అన్ని మతాలని అన్ని సిద్ధాంతాలను నిరసించి సిద్ధాంతాన్ని ఎస్టాబ్లిష్ చేసిండు. అవి చదవాలంటే ఆ సిద్ధాంతాలు చదివిన తర్వాత వాటిని నిరసించాలి. ఇక్కడ కూడా శక్తిద్వయ నిరాశకంబైన అన్నది. శక్తిద్వయమును నిరసించినట్టుదే ఈ శుద్ధ నిర్గుణ తత్వము. ఈ శుద్ధ నిర్గుణ తత్వము అన్నప్పుడు ఈ శుద్ధమైంది నిర్గుణమైంది. నిర్గుణ తత్వాన్ని అద్వైతులు చెప్పారు, ఇది నిర్గుణ తత్వం అని. కానీ శుద్ధ అన్నప్పుడు ఆ నిర్గుణం కూడా లేదు అని అర్థం. అందుకొరకు ఆ శక్తిద్వయము ఏదైతే ఇతరులు అద్వైతులు చెప్పినటువంటి ఆ శక్తిద్వయం వలన ఇవన్నీ జరుగుతాయని చెప్పారో ఆ రెండింటిని తొలగించేటువంటిది. కాబట్టి ఈ శుద్ధ నిర్గుణ తత్వం. కాబట్టి ఈ కందార్థాలు చాలా చాలా పాపులర్. మన బోధ వాళ్ళే కాదు, చెర్రీరాల బాగయ్య లాంటి వాళ్ళు, ఇంకా కొందరు సాంప్రదాయం సంబంధం లేని వాళ్ళు కూడా వీటన్నిటిని కూడా ప్రింట్ చేసిండు. కాబట్టి ఇది చాలా చాలా గొప్పనైనటువంటి కందార్థాలు. అచల బోధలో ఉన్నటువంటి వాళ్ళకు ఈ కందార్థాలు రానటువంటి వాళ్ళు ఎవరు లేరు. పాటల్లాగా వీటిని చాలా చక్కగా పాడుకునేటువంటి వాళ్ళు. ఈ రచనాకాలము కందార్థాలు పూర్తి అయ్యే వరకు 1843 వరకు ఈ కందార్థాలు అయిపోయినాయి. తర్వాత ఒక 19 సంవత్సరాలకు కంద పద్యాలు పూర్తిగా రాయడం జరిగింది. అంటే దాదాపు 19 సంవత్సరాల అనుభవాన్ని మనం కంద పద్యాలలో చూస్తాం. కాబట్టి కందార్థాలలో అక్కడక్కడ కొంచెం మనకు అర్థం కాకుండా ఇతరులు విమర్శించడానికి అవకాశం ఉన్నా కంద పద్యాలలో ఎక్కడ ఏ ఉండవు. కానీ కంద పద్యం చిన్నది కావటం వల్ల, అర్థం జటిలంగా ఉండటం వల్ల, ఎక్కువగా పాడుకునేలాగా ఉండటం చేత ఈ కందార్థాలనే ఎక్కువగా పాడారు. దీన్ని కృష్ణప్రభుల వారు అద్భుతంగా అచల బోధని మొట్టమొదటిసారి ఈ కందార్థాల రూపంలో సామాన్య జనంలోకి తీసుకొని రాగలిగిండు. ఎవరైతే ఆయన సిద్ధాంతాన్ని తయారు చేసిండో ఈ మహానుభావుడు ప్రపంచానికి అంతా కూడా దీన్ని ప్రచారం చేయగలిగిండు. ఈ కందార్థాలే అచల బోధకు అర్థం చేసుకోవడానికి కందార్థాలే ముఖ్యం. మనకు భద్రాద్రి రామశతకం ఏదైతే శిక్ష అయితే, అంటే విద్య నేర్చుకునేటువంటి వేదాంత విద్య నేర్చుకోవడానికి కావాల్సినటువంటి ఒక బాలశిక్ష లాంటిది అయితే, దీక్షితీయము ఒక సిద్ధాంతం. దీన్ని మననం చేసుకునే మరణ స్థానంలో మనకు కందార్థాలు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా మరణ స్థానంలో ఉంటాయి. ఇందులో అనేకమైనటువంటి కందార్థాలు వీటికి ఇంట్రడక్షన్ చెప్పాలి, చాలా టైం అవుతుంది. కాబట్టి కందార్థాలు చెప్పుకునేప్పుడు ఆ ఇంట్రడక్షన్ అంతా కూడా నేను చెప్తాను. ఇప్పుడు డైరెక్ట్గా మనం కందార్థంలోకి వెళ్ళిపోదాం. మొట్టమొదట సభా విజ్ఞాపన చేసిండు. ఎవరైనా సభా విజ్ఞాపన చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను రాగానే మీ అందరికీ ఎవరైతే ఉన్నారో మీ అందరికీ నమస్కారం పెట్టాను, అది మన ధర్మం. అట్లే గ్రంథారంభంలో ఈయన కూడా సభా విజ్ఞాపన అనేది చేసుకుంటూ వచ్చి కందార్థాన్ని మొదలుపెట్టిండు. జనులార జనన మరణములను తొలగంద్రోయజాలు లక్షణయుతమై వినువారికి కనువారికి తనలా వెరిగించు దీన్ని తప్పక వింటే అప్పుడే వారాలు ఎప్పుడు కంటే కనుక వినబుద్ధి అయితే వినుడి చదివేదా మీకే కనుగొన మనసు అయితే కనుడి పుస్తకమంతా అని ఆయన ఆ పై 4 లైన్లు ఏవైతే ఉన్నాయో క్లీన్గా మీరు చూసినట్టయితే అది కందం. ఇప్పుడు పై లైన్లో ఉంటే జనులారా అనేది ఏదైతే ఉందో ను అనేది మనకు ప్రాస రూపంలో వచ్చింది. అది తర్వాత లను అన్నప్పుడు నువ్వు వచ్చింది, విను అన్నప్పుడు నువ్వు వచ్చింది, తన అన్నప్పుడు నా వచ్చింది, అది ప్రాస వచ్చింది. ఇప్పుడు యతి ఏదైతే ఉందో 2వ లైన్లో 4వ లైన్లో మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏదైతే యతి ఉందో మొదటి అక్షరం లా ఉందో 2వ లైన్లో లక్షణయుతంలో లా వచ్చింది. అట్లే ఈ తర అనేటువంటి మళ్ళీ 4వ లైన్లో ఈ తా ఏదైతే ఉందో తప్పక వింటే వీటిని యతి ప్రాసలు ఉన్నాయా లేదా చూస్తారు. ఈ ఘన విభజన చేసి వాటికి ఉండాల్సిన లక్షణం ఉందా లేదా చూస్తే ఈ పై 4 లైన్లకు తప్పకుండా ఉంటుంది. అప్పుడే వారాలు ఎప్పుడు కంటే అనేది ఏదైతే ఉందో అక్కడి నుంచి దరువు మొదలవుతుంది. అంటే దరువు మొదలయ్యేది ఎక్కడి నుంచి తప్పక వింటే అనే కాడి నుంచి మొదలు పెడతాం. అప్పుడే వారాలు ఎప్పుడు గంటే అని చదువుతారు. కాబట్టి తప్పక వింటే అనే దగ్గర నుంచి మనకు దరువు స్టార్ట్ అయితే కిందిదంతా కూడా ఒక పాటలాగా ఒక భజనలాగా చాలా చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి ఒక పాటలాగా ఒక భజనలాగా పాడుకోవడానికి అనుకూలంగా ఉండేది కందమునకు కింద గీతంలాగా రాస్తే దాన్ని కందార్థం అని చెప్పిండ్రు. కనుక వినబుద్ధి అయితే ఈ ను అనేటువంటి ప్రాస వినుడి ఆ నులోను, కనుగోన మనసు అయితే కనుడి అన్నప్పుడు ఆ తెల్లగా ఇక్కడను అక్కడను ఇవన్నీ కూడా మనకు చాలా జాగ్రత్తగా చూస్తే కనబడతాయి. కాబట్టి ఈ యతి ప్రాసలు అనేటువంటివి ఉన్నాయి. కానీ ఆ నియమాలు పూర్తిగా ఈ దరువులో ఉండే వాటిలలో
కంద పద్యానికి ఉండేటువంటి నియమం ఇక్కడ ఉండదు. కొంత ఈ సైజులో పెద్దగాను, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మొత్తం అంటే కందంలో ఉన్నటువంటి రూల్స్ అన్నీ కూడా ఇక్కడ దీనికి అప్లై చేయలేము. కాబట్టి కందం ఎక్కడి వరకు అంటే పై 4 వరకే అది కందంగా ఉంది. కాబట్టి ఇది అందరు కూడా వచ్చేటువంటి శ్లోకం మీకు ఎవరికి రాని అచల బోధలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా గొప్పగా అందరూ నేర్చుకున్నటువంటి మొట్టమొదటి శ్లోకం ఇది. దీన్ని పదవి భాగం కనుక చూసినట్టయితే జనులారా జనన మరణములను తొలగన్ త్రోయ జాలు చాలు లక్షణయుతమై వినువారికి కనువారికి తన లావు ఎరిగించు దీని తప్పక వింటే అప్పుడే వారలు ఎప్పుడు కంటే. కనుక వినబుద్ధి అయితే బుద్ధి అయితే వినుడి చదివేదా మీకే కనుగొన మనసు అయితే కనుడి పుస్తకం అంతా. ఇది చాలా సులభంగా ఉన్నది, ఎక్కువగా ఏమీ అందులో కఠినమైన పదాలు లేవు. మీరు జనులారా అన్నప్పుడు నేను బ్రాకెట్లో మరణించబోయే మానవులారా అని పెట్టాను. కానీ మానవులారా అని మాత్రమే అనాలి, మరణించబో అనకూడదు. కానీ జను అనే శబ్దానికి ఏమర్థం ఉన్నది అనేది మనం ఆ శబ్దాన్ని చూసినప్పుడు చూద్దాం. అర్థంలోనే ప్రతిపదార్థంలో ఆ వివరాలు రాయలేము. జనన మరణములను అంటే చావు పుట్టుకలను, తొలగన్ అంటే వాటిని పక్కకు నెట్టేయడం అన్నట్టు, అంటే వాటిని విడిచిపెట్టవచ్చు మనం, అంటే వాటిని తొలగించుకోవచ్చు, త్రోసివేయవచ్చు, త్రోయవచ్చును. అంటే జనన మరణాలు అనేటువంటివి మనకందరికీ కలుగుతాయి. పునరపి జననం పునరపి మరణం. కాబట్టి దీన్ని మనం తొలగించుకోవచ్చు. జనన మరణాలను తొలగించుకోవడానికి కొరకే శాస్త్రం ఉన్నది. కాబట్టి ఆ శాస్త్రం ఏదైతే చెప్పిందో ఆ శాస్త్రానికి అనుకూలంగానే జనన మరణాలను తొలగించుకోవడానికి కొరకు తొలగించుకోవచ్చు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది మొట్టమొదటిసారి. జనులారా జనన మరణములను తొలగంద్రోయజాలు, ఓ జనులారా మీరు జనన మరణాలను తొలగించుకోవచ్చు అనే ఒక స్టేట్మెంట్, అంటే ఒక నమ్మకాన్ని ఈయన మొట్టమొదటిసారి అనే స్టేట్మెంట్ ద్వారా మనకు తెలియజేసింది. ఎట్లా అయితే మరి ఎట్లా జరుగుతుందండి అంటే దీన్ని అంటే ఈ కందార్థములను లక్షణయుతమై సరి అయిన లక్షణములు కలిగి ఉన్నవారు అర్హులు. ఏ లక్షణాలు అయితే చెప్పిండ్రో ఆ లక్షణాలు కలిగి ఉన్నటువంటి వాళ్ళు తప్పక క్రమంగా శ్రద్ధతో, అంటే తప్పక అంటే ఏమున్నది చెప్పింది చెప్పినట్టుగాను, అది తప్పకుండా అంటే శ్రద్ధ కలిగి ఉండి వినాలి. వింటప్పుడు ఏం జరుగుతుంది, తన యొక్క లావు అంటే తన యొక్క శక్తి సామర్థ్యాలు, నీకు ఏ శక్తి సామర్థ్యాలు అవి వాటన్నిటిని కూడా ఎరిగించు, నీకు తెలియజేస్తుంది. నీ శక్తి సామర్థ్యాలు నీకు తెలియట్లేదు. మొదట నీ శక్తి సామర్థ్యాలు నీకు తెలియాలి, నీ శక్తి ఎక్కడ ఉన్నదో తెలియాలి, శక్తికి మూలమైన వస్తువు ఏదో తెలియాలి. కాబట్టి ఆ విన్న వాళ్ళు ఏమవుతారు అంటే ఎప్పుడైతే వాళ్ళు వింటారో వాళ్ళు దాన్ని దర్శించాలి. అంటే వినడము కనడము అనేటువంటిది చెప్పారు. ఇతర బోధనల్లో అన్నిట్లో కూడా కేవలం వినడం అనేదే ప్రధానంగా ఉంటుంది. అచల బోధలో ఏముంటుంది అంటే వినడంతో పాటు కనడము అంటే ఏంటి, దర్శించడం. అంటే గురువు చెప్పేటప్పుడు ఆ విషయాన్ని మనం దర్శించగలిగే శక్తి ఉండాలి. అందుకొరకు తర్వాత కూడా విననేర్చి చెప్పనేర్చిన అన్నాడు. చెప్పడం ఎందుకు, దర్శన కొరకే. అంటే విన్న వాళ్ళందరికీ అర్థమవుతుందని కాదు, లేదా చెప్పే వాళ్ళందరికీ కూడా అర్థమవుతుందని కాదు. ఎప్పుడైతే వినేవాళ్ళు దర్శిస్తారో, చెప్పేవాళ్ళు ఆ పదార్థాన్ని దర్శిస్తారో అప్పుడే వెంటనే సద్యో అంటే వెంటనే అనేటువంటి ఒక పదం వాడినైనా అంటే సద్యోముక్తి అని, వాళ్ళు జనన మరణంలో తొలగిపోతాయి. ఇంకా దానికి ఇంకో సమయం కావాలి, ఇంకెన్ని రోజులు కావాలనేది లేదు. నో టైం బౌండెడ్ కాదు ఇది, వెంటనే ఇమీడియట్గా జరిగిపోతాయి. కాబట్టి వెంటనే జనన మరణాలు తొలగి. కనుక వినబుద్ధి అయితే అంటే జనన మరణాలను తొలగించుకోవాలనే బుద్ధి పుడితే వినండి చదివేదను, లేదా మీకే స్వయంగా ఈ కనుగొంటా అని తెలుసుకుంటా నేను చదువుకుంటా అంటే అట్లాంటి మనసులో కనుక కోరిక కలిగినట్టయితే పుస్తకం అంతా అంటే మొదటి నుంచి చివరి వరకు ఎక్కడో మొదటనో కొసనో చూడడం కాదు, అంతా కూడా ఆశాంతము ఈ గ్రంథం అని ఆయన తర్వాత చెప్తాడు. మొత్తం పుస్తకం అంతా చదవాలి. అప్పుడు అందులో ఉండేటువంటి చెప్పేటువంటి విషయం అర్థమైతే అది దాన్ని నువ్వు దర్శించగలిగితే జనన మరణాలు తొలగిపోతాయి. కాబట్టి ప్రతిపదార్థాన్ని అంతా కూడా రాయడం జరిగింది. ప్రతిపదార్థం కొంతవరకు మంచిరాజు శ్రీనివాసమూర్తి గారు
రాశారు, కానీ అన్ని పదాలు రాయలేదు. ఒక వాక్యంలాగా కొన్ని ఇట్లా రాసుకుంటూ వచ్చారు. నేను మ్యాక్సిమం కూడా నేను ఇంతకుముందు క్లాసులలో చెప్పినప్పుడు కూడా నేను పూర్తిగా అన్నీ కూడా ప్రతిదీ మేము తీయడం, కొన్నిటికైతే ఈ పదాలన్నిటికి కూడా దాదాపు ఒక 100 పైచీలకు వీటికి ఈ సారంగపాణి రిటైర్డ్ ఆయన స్టెనో ఉండే, ఆయన సహాయంతో చాలా వరకు ఒక 100 పైగా ఈ ప్రతిపదార్థాలు కూడా రాయడం జరిగింది. వాటన్నిటి కూడా రాబోయే రోజులలో మేము ముందుంచుతాం. భావం ఇది వాళ్ళని ఉద్దేశించి చెప్పింది కాబట్టి, ఓ జనులారా జనన మరణను తొలగించుకోవచ్చు. ఈ కథార్థనం లక్షణయుతముగా క్రమముగా శ్రద్ధతో విన్నప్పుడు నీ యొక్క శక్తి సామర్థ్యములు నీకు తెలియజేయను. జనన మరణములకు కారణము జ్ఞానమునే నేనని ఎరిగి గురువు చేత జ్ఞానాతీతముకు పరిపూర్ణ పరబ్రహ్మములో నాకు మూలము కానీ స్థానము కానీ లేదని తెలిసిదివేని జనన మరణములు తొలగిపోను. కనుక జనన మరణములు తొలగించుకోవాలనే బుద్ధి పుడితే చదివేదను వినండి, లేదా మీకే తెలుసుకోవాలనే కోరిక కలిగితే ఈ పుస్తకమును మొదటి నుండి చివరి వరకు చదివి దర్శించండి. అంటే చదవండి, కనండి అనేటువంటి మాటకు నేను ఈ భావాన్ని మీకు మీ ముందు పెట్టాను. ఇప్పుడు ఇందులో కొన్ని వాల్యూ యాడెడ్ పాయింట్స్ అంటారు. అంటే ఆ పాయింట్లు రాయకపోతే మనకు ఎంత రాసినా మనకు మార్కులు వేయరు. ప్రతి ప్రశ్నలోనూ లేదా జవాబులోనూ కొన్ని వాల్యూ యాడెడ్ పాయింట్స్ అని ఉంటాయి. ఆ వాల్యూ యాడెడ్ పాయింట్స్కి మనం అర్థాలు చెప్పకపోతే లాభం లేదు. కాబట్టి ఇందులో కూడా ఒక 5 వాల్యూ యాడెడ్ పాయింట్స్ ఉన్నాయి. ఈ 5 రాస్తే మనకు 5 మార్కులు కనుక ఉన్నట్టయితే ఖచ్చితంగా 5 మార్కులు లేకపోయినా 4.5 మార్కులు వేస్తారు. అట్లే ప్రతి కందార్థంలోనూ ఒక వాల్యూ యాడెడ్ పాయింట్స్ 2-3 ఉంటాయి. అందులో ప్రధానంగా వాల్యూ యాడెడ్ పాయింట్స్ మనం చాలా వివరంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ శాస్త్రాన్ని చెప్పేటప్పుడు ఏం చెప్తారంటే ఈ చతుర్విధమైనటువంటి విధానాలు చెప్తారు. అంటే ఇప్పుడు పుస్తకాలు ప్రింట్ అయినాయి, కానీ పూర్వం పుస్తకాలన్నీ చేత రాసుకోవాల్సి వచ్చేది, కాపీ చేసుకోవాల్సి వచ్చేది. అప్పుడు అందులో ఏం విషయం ఉన్నది, దేనికి సంబంధించిన శాస్త్రం ఇది, దీన్ని చదవాలంటే చదివితే దీనికి ఎవరికి అవసరము, దీనివల్ల ప్రయోజనం ఏంది, ఏం ఫలితం కలుగుతుంది అనేటువంటి విషయాలు మొట్టమొదటినే పుస్తకం ముందే రాసేటువంటి వాళ్ళు. ఎందుకు అంటే ఈ పుస్తకాలను అంతా రాసుకున్న తర్వాత దాని ఫలితం నీకేమున్నదో తెలియకుండా రాసుకుంటే సమయం వేస్ట్ అయింది. కాబట్టి మనకు ఆ పుస్తకంలో ఏమున్నది, విషయం ఏమున్నది, అది ఎవరు దాన్ని చదవడానికి ఎలిజిబుల్ పర్సన్, ఎవరు చదువుతారో వాళ్ళకి అర్థమవుతుంది, దానివల్ల యూజ్ ఏంది, దాని యొక్క ఫలితం ఏంది, అది ఇవన్నీ కూడా వాళ్ళు ప్రతి పుస్తకంలో రాసేది. అట్లే ఇందులో ఆ విషయాలన్నీ కూడా ఈ విషయాలని చెప్పకుండా శాస్త్రాన్ని మొదలుపెట్టేటప్పుడు ఆ 4 విషయాలు ఎట్లా చెప్పాలో చాలా చాలా చక్కగా ఆయన ఈ విషయాలు మనకు చెప్పారు. ఏంటిది అంటే ఇందులో జనులారా అంటే మనుషులందరూ కూడా మరణించేటువంటి మానవులు కాబట్టి వాళ్ళని ఉద్దేశించి జనులారా అని సంబోధన చేసిండు. ఎందుకంటే మీరు మరణించబోతున్నారా నాయన కాబట్టి అని సంబోధన చేసిండు. తర్వాత జనన మరణములు ఎవరికి ఉన్నాయి, ఈ జనులకే ఉన్నాయి, మనకే ఉన్నాయి. కాబట్టి అది విషయమై కూర్చున్నది. అందుకొరకు మరి ఎవరు చదవడానికి దీనికి అర్హులు అంటే లక్షణయుతమై వినువారు కనువారు, వీళ్ళు దీనికి అధికారులు, వాళ్ళు చదవడానికి వాళ్ళకి ఎలిజిబుల్ పర్సన్స్. అట్లే దీనివల్ల ప్రయోజనం ఏంటి, ఫలమేమున్నది అనేది తొలగంద్రోయేదాడు దేన్ని జనన మరణాలను తొలగించుకోవచ్చు. జనన మరణాలను తొలగించుకోవడమే ముక్తి మోక్షము శాస్త్రం యొక్క అర్థము. కాబట్టి దాని యొక్క ఆ ఫలాన్ని మనకి ఇది ఇస్తుంది. మరి ఎట్లా జరుగుతుందా, దాని విధానం ఏంది, దాని ప్రాసెస్ ఉంటుంది కదా ఏదైనా కానీ. ఆ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అంటే ఆ ప్రాసెస్ కూడా ఈయన వెంటనే చెప్తా ఉన్నాడు. తనలా వెలిగింతు దీన్ని తప్పక వింటే వారలు ఎప్పుడు కంటే, ఇది ప్రాసెస్. అంటే మొట్టమొదట నీ గురించి నువ్వు తెలుసుకున్నాక శాస్త్రం ఏదైతే సత్యమని చెప్పిందో దాని గురించి నేను బోధిస్తాను. అప్పుడు ఏమైంది అంటే నీ గురించి తెలుస్తుంది. అహం బ్రహ్మస్మి అని నీకు నువ్వే అనుకున్నావు కదా ఇప్పటిదాకా. కాబట్టి అహం బ్రహ్మస్మి అనే జ్ఞానం నీకు ఎంత శక్తి ఉన్నదో, నువ్వు ఎక్కడున్నావో నీ గురించి బోధిస్తా. అట్లే ఎప్పుడైతే నువ్వు ఆ విషయాన్ని నీ గురించి నీ శక్తి సామర్థ్యాలు నీకు తెలుస్తాయో, నీ పుట్టుక నీకు తెలుస్తాయో, నీ మూలం ఎక్కడి నుంచి వచ్చింది నీకు తెలుస్తాయో, అప్పుడు ఆ సత్యమైనటువంటి దాన్ని నేను కాదని నీకు తెలిస్తే వెంటనే ముక్తి, అప్పుడే ముక్తి మోక్షం. అదే సద్యో ముక్తి, అదే సద్యో మోక్షం, వెంటనే మోక్షం.
ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యమైన పదాలు. కాబట్టి ఈ పదాలని మనం ఈ 4 పదాలు 5 పదాలు ఉన్నాయి కదా, ఈ 4 పదాలని మనం జాగ్రత్తగా ఒకదాని తర్వాత ఒకదాని ఎగ్జామిన్ చేస్తూ ఉంటాం. అవసరమైన దగ్గర మీకు కొంత నేను ప్రజెంటేషన్ ఇస్తాను, దాంట్లో కొన్ని చెప్తాను, కొన్ని మీకు చూసేప్పుడు అనవసరమైన అనిపించవచ్చు. నేను ఒక డాక్టర్ని కాబట్టి నాకు తెలిసినటువంటి విషయాలు మీకు సమగ్రంగా అర్థం చేయించాల్సిన బాధ్యత నాకు ఉంది. ఎందుకంటే మీరు నేర్చుకొని ఎంతోమందికి చెప్పేటువంటి మహానుభావులు, ఇవన్నీ మీకు తెలిసిన అయినప్పటికీ కూడా నేను కొంత విజ్ఞానాత్మకమైనటువంటి వీటిని విషయాలు కూడా కొంత మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు జనులారా అనే పదం చూద్దాం. ఇప్పుడు ఇంతమంది జనులు ఉన్నారు, వాళ్ళని ఉద్దేశించి నేను సంబోధన చేస్తాను. ఏమని సంబోధన చేస్తాడు? జనులారా అనేది పిలుపు, జనులందరినీ కూడా పిలుస్తారు. ఎట్లా పిలుస్తారు? ఇప్పుడు దేవతలు ఉన్నారు, దేవతలారా రండి, జనులారా, అట్లే జనులారా అంటే ఉకారాంత శబ్దం కాబట్టి జనులారా అని చెప్పారు. కొందరు జన అనే శబ్దంతో జనించి నశించేది అంటున్నారు. ఉకారం ఉన్నది జను అన్నప్పుడు ఉకారం ఉన్నటువంటి శబ్దాన్ని నకారంతో ఎట్లా చెప్తారు? అది వాళ్ళకు అజ్ఞానంతో చెప్పడమే తప్ప జన కాదు, అది జను. కాబట్టి జనులారా అన్నప్పుడు జరించి నశించేది అనద్దు. జను ఉకారం ఉన్నది కాబట్టి ఉకారాంత శబ్దం అది అకారాంత నకారాంతం కాదు, నకారం కాదు, అది ఉకారాంత శబ్దంలో మనం దాన్ని అట్లా చేయొద్దు. జగత్ అన్నప్పుడు జనించి గతించేది అన్నప్పుడు గా అన్నప్పుడు గతించేది అని చెప్పవచ్చు. కానీ జనులారకు నూను నాగ చేసి పలకకూడదు, అది తప్పు. కాబట్టి అట్లే ఇంకా ఏం పేర్లు ఉన్నాయి అంటే మనకు మర్త్యుడు అనేటువంటి పేర్లు ఉన్నాయి. మర్త్య అంటే ఏంటిది అంటే నశించువాడు అని, మృత్యును పొందేటువంటి వాడు. మర్త ఏవ మర్త్య, దీనికి మానవుడు అని పేరు. మనువు అనే శబ్దాన్ని నుంచి కూడా మానవుడు అని వచ్చింది. మానవా మనోహో అపత్యం పూమాన్ అంటే ఈ పదం కూడా మనకు మనువు యొక్క సంతానము అని చెప్పి, మనువు అనగానే ఏ కాలం నాడు ఉన్నటువంటి ఋషి అనో, లేకపోతే మనువు అనేటువంటి మనుధర్మశాస్త్రం చెప్పిండు కాబట్టి ఆ మనువు సంతానమా, ఆ మనుధర్మశాస్త్రం సరిగా చెప్పలేదు కదా, కొన్ని వర్గాలకే చెప్పిండు కదా అంటారు. మనమంతా మను సంతానమే. మన్ అనేటువంటిది ఒక ధాతువు. మన అనే ధాతువు లేకుండే సృష్టి లేదు. మన అనే ధాతువు నుంచే ఆలోచన కలుగుతుంది. మనోనే ధాతువే నాకు స్త్రీ కావాలి పురుషుడు కావాలని కోరుతుంది. మన్ అనేది లేకుండే మరణమే లేదు. కాబట్టి ఆ మరణానికి మూలమైనటువంటిది అంతకుముందు ఉన్నటువంటి తెలివికి ఎప్పుడైతే దేహం తోడ్పడుతుందో, ఆ దేహంలో అత్యున్నతంగా ఉన్నటువంటి మనసు అనేది ఎప్పుడైతే దానికి అనుసంధానం అవుతుందో ఈ ప్రపంచం అంతా వస్తుంది. అయితే గమ్మత్ ఏంటంటే ఈ దేహం ఉన్నా లేదా ప్రపంచం ఉన్నా లేకున్నా ఈ ఎరుకకు తనకు తాను నిలబడగలిగేటువంటి శక్తి ఉన్నది. కానీ అది వ్యక్తీకరించాలంటే మాత్రం దానికి ఒక ఉపాధి కావాలి. అది పంచభూతాలతో కూడినటువంటి ఉపాధి అయితేనే అది వ్యక్తీకరించబడుతుంది. అప్పటికే అది బయట కనబడదు. మరి ఏ రూపంగా కనబడుతుంది అంటే ప్రపంచ రూపంగా అది కనబడుతుంది. అంటే ప్రపంచం అంతా కూడా అదే మనకి ఈరోజు కనబడుతుంది. దీన్ని కూడా ఈ ప్రపంచం అంతా విద్యారూపం అండి పొయ్యేదని చెప్తారు. విద్యారూపము పొయ్యే ఇదంతా వేదాంతంలోకి వచ్చే వరకు ఏది మిథ్య ఏది కాదు అనేటువంటి విచారణ మనం పూర్తిగా చేయాలి. ఎందుకంటే ఆ వస్తువుని కనుక మనం విచారం చేయకపోతే మిథ్యావాదమే మిగులుతుంది. ఈ మిథ్యావాదులు దేన్ని మిథ్య అంటారని చెప్పాలి. శరీరంలో ఉంటారు, శరీరంలో ఉండి వాళ్ళు శరీరం మిథ్య అంటారు. మిథ్యా శరీరం నీకెందుకు వదిలిపెట్టి బయటకు వెళ్ళిపోవచ్చు కదా అంటే పోలేం కదండి అంటారు. అవును, శరీరం మాయ అయినప్పుడు నీకెందుకు, దేహం మాయ అయినప్పుడు ప్రపంచం మాయమైనప్పుడు మాయ నుంచి నువ్వు విడిపడిపోవాలి కదా. దీన్ని అట్లా చెప్పది కేనోపనిషత్తుకు వచ్చినప్పుడు ఆ విషయాన్ని మనం ప్రస్తావించుకుందాం. అయితే ఈ చను అనే పదము, జను అనే పదము, జనుడు అంటేనే మరణించడం అనేటువంటి పదం. కొన్నిసార్లు కృష్ణప్రభు ఈ పదాన్ని వాడిండు. ఆ పదం వాడినప్పుడు రెండో కందార్థములే మనుజులు చనుడొచ్చిన త్రోవ బట్టి, అంటే తినుమంటే పులి వల్లదని లోకులన వింటి అని చెప్పి కొన్ని ఉదాహరణలు చెప్పిన తర్వాత ఆయన ఏమంటారంటే, ఒకవేళ మీరు మీకు ఇష్టం లేదా ఈ వినవాలని కనవాలని మీకు ఇష్టం లేదా, ఈ జనన మరణాలు తొలగించుకోవాలి, మానవ జన్మ యొక్క పురుషార్థాన్ని సాధించాలి అని మీకు అనిపించకపోతే మీరు ఎట్లయితే పుట్టినో అట్లే మరణించండి, అంటే జనన మరణ ప్రవాహంలో పడి కొట్టుకొని పోండి అని మనుషులు చనుడొచ్చిన త్రోవ బట్టి అన్నాడు. చనుడు అంటే పోండి అని అర్థం. అంటే పోండి అన్నా వెళ్ళండి అన్నా అదే అర్థం. చను అన్నా జను అన్నా తేడా లేదు. చకారము జకారము అవి పరిశ్రమలు సరళములు రీప్లేస్ అవుతా ఉంటాయి. వాటిని మనం ఒకటిగా అర్థంగా చూస్తాం. ఇంకొక అర్థంలో కూడా చూడు, ఎరుక జన నేను మీరలు.
ఎరుకతో జనువారమనుచు ఎరిగేటి కొరకు. ఇది మీకు చాలా స్పష్టంగా అర్థమైంది. ఇప్పుడు ఎరుక జన నేను మీరలు, ఎరుక పోయింది, అప్పుడు నేను మీరు ఉంటామా? ఎరుకతో జనువార మనసు, ఎరుకతోటే పోయేవార మనసు ఎరిగేటి కొరకు. కాబట్టి ఇప్పుడు జనులారా అంటే ఏంటిది అంటే క్లీన్గా మనం అర్థం చేసుకుంటే మరణించబోయే మానవులారా జనన మరణాన్ని తప్పించుకోండి అని అది మరణాన్నే సూచిస్తూ ఉన్నది. మనకు పొందేటువంటి అవస్థ పుట్టినం అయిపోయింది, నెక్స్ట్ ఇంకో పారం ఏమున్నది, మనకి ఇంకో ఒడ్డు ఏమున్నది అంటే మరణమే మనకు స్థిరమై ఉన్నది. కాబట్టి మానవ జన్మ ఎత్తినందుకు ఈ జనన మరణాలను మనం తప్పించుకోగలగాలి. మానవ జన్మకు ఫలితమే అది, కాబట్టి దాన్ని మనం సాధించాలి. అందుకొరకు జను అనే శబ్దానికి ఇదే రూఢి అయి ఉన్నది. ఎందుకంటే జాతస్య ఈ ధ్రువ మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ, అంటే మనం ఎప్పుడైతే మరణిస్తామో జన్మ మళ్ళీ ఉంటుంది. కాబట్టి ఈ జన్మ ఉన్నప్పుడే జన్మరహిత స్థితిని మనం పొందగలగాలి. మరి ఎందుకు పొందలేకపోతున్నారు అంటే అందరికీ సాధ్యమవుతుంది. మనుష్యానామ సహస్రేష్ ఎంతో మంది ఉన్నారు, అందులో ఎవరో ఒకరి ఖచ్చిత్ యతతి సిద్ధయే, ఆ సిద్ధి కొరకు ఎవరు ఒకానొకడు మాత్రమే ప్రయత్నం చేస్తాడు. యతతామపి కొందరు ప్రయత్నం చేసినప్పటికీ కూడా అందులో సిద్ధమైన ఖచ్చిత్ మాం వేతి తత్వ, నన్ను ఒక్కడు మాత్రమే తత్వంగా తెలుసుకుంటాడు, వ్యక్తిగా కాదు. కృష్ణుడు అనేది ఏంటంటే నన్ను తత్వంగా తెలుసుకుంటాడు అని చెప్తాను. కాబట్టి ఇదంతా కూడా మనం జాగ్రత్తగా చూద్దాం. ఇప్పుడు జనులారా అనే పదాన్ని చూసినాం, తర్వాత ఇప్పుడు దాని తర్వాత పదం ఏదైతే ఉందో దాన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా చూద్దాం. ఎందుకంటే సూర్యాస్తమయం అవుతుంది. మీకు సూర్యోదయానికి సూర్యాస్తమయానికి మధ్యలో తేడా తెలుసు అనుకుంటా. ఈ సూర్యాస్తమయ సమయం అంటే దాని అర్థమైంది, మొదటిది అయిపోయింది, రెండోది సూర్యుడు రోజు ఉదయిస్తూ ఉంటాడు, అస్తమిస్తూ ఉంటాడు. నిజానికి సూర్యుడు పుట్టడు చావడు, కానీ మనం రోజు మరణిస్తూ ఉదయంలో లేచినట్టుగాను సాయంత్రం కానీ నిద్రపోయినట్టుగాను ఎట్లయితే ఉందో సూర్యునికి అట్లే ఉంది. కానీ మనం రోజు మరణించట్లేదు, అట్లే ఈ ఆత్మ కూడా మరణించదు అని శాస్త్రాలు చెప్తాను. కానీ అస్తమించినట్టుగా ఉండడానికి కొరకు మనకి ఈ జనన మరణాలు అనేటువంటి చెప్పారు. కాబట్టి ఈ జనన మరణాలు అనే రెండో పదాన్ని మనం చూద్దాం. మనకు చాందోక్య ఉపనిషత్తు అనేది చాలా గొప్ప ఉపనిషత్తు. అది తత్వమసి అనేటువంటి వాక్యాన్ని మనకు ఈ ఉపనిషత్తే చెప్తుంది. అంటే నీవు ప్రపంచంలో ఏ మతం కూడా ఏ బోధలు కూడా చెప్పవు, నీవు మానవునివి, నీకు శక్తి లేదు, నువ్వు పాపివి అని చెప్పే మతాలే ఉన్నాయి తప్ప, నీ పాప ప్రక్షాళన కొరకు ఇది చేయి అది చేయి అని చెప్పే మతాలే ఉన్నాయి తప్ప, నువ్వు మనిషివయ్యా, నువ్వు దేవుని యొక్క అంశ, దేవునివే నువ్వు, నీకన్నా దేవుడు ఎవరు లేరు, అది ఆ దేవుని యొక్క అంశమే, దేవుని కన్నా నువ్వు భిన్నం కాదు అని చెప్పే మతాలు మనకు ఈ వేదాంతంలోనే ఉంటాయి. కాబట్టి అట్లాంటి తత్వమసి వాక్యాన అదే నీవు అయినావు, ఆ దేవుడు ఆ సర్వాంతర్యామి బ్రహ్మమే నీవు అనేటువంటి జ్ఞానాన్ని ప్రబోధించినట్టు ఉపనిషత్తు ఏదైనా ఉన్నదంటే అది చాందోగ్య ఉపనిషత్తు. అందులో ఒక అధ్యాయంలో 4వ అధ్యాయంలో మనకి పంచాగ్ని విద్య అనే జీవుడు ఎట్లా పుట్టిండు ఎట్లా మరణించిండు అని చెప్పడానికి సంబంధించినటువంటి ఈ విద్య నడుస్తూ ఉంటుంది. ఈ పంచాగ్నులు అంటే ఏంటి, వీటికి సంబంధించిన చూద్దాం. మీకు దీన్ని చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే ఇర్రెలవెంట్గా అనిపిస్తుంది. ఇవి రెండు అంటే సృష్టి ఎట్లా పుట్టింది అని చెప్పాలి అంటే రెండు విధానాలు ఉన్నాయి. ఒకటి సృష్టి అయిన తర్వాత సృష్టి ఎట్లా జరిగింది అనేటువంటిది, సృష్టి ఏమీ లేనప్పుడు సృష్టి ఎట్లా జరిగింది అనేది. ఏమీ లేనప్పుడు సృష్టి ఎట్లా జరిగింది అన్నప్పుడు మనం నిత్య నిరాకార పద్యం చదువుకోవాలి. అదేవిధంగా నాసదీయ సూక్తం కానీ లేదా ఇదే ఉపనిషత్తులలో చెప్పినటువంటి ఎట్లయితే సృష్టి జరిగిందో అది తైత్రీయ ఉపనిషత్తులో తస్మాత్ ఆత్మాన అక్కడ చదువుకోవడం కానీ వీటిని అక్కడ పరిశోధన చేయాలి. ఇప్పుడు ఇది ఏంటంటే సృష్టిలో ఎట్లా సృష్టి జరిగింది అని చెప్పేటప్పుడు సాధారణంగా ఈ పంచాగ్ని విద్యలు మనకు చెప్తా ఉంటారు. ఈ పంచాగ్ని విద్యలు అనేవి మనం చాలా ఫాస్ట్గా వీటిని ఒకసారి చూద్దాం. రొటీన్గా అందరికీ తెలిసిన అయినప్పటికీ కూడా ఒకసారి చూద్దాం వీటిని ఏవేవి ఉన్నాయి. అంటే ఈ సృష్టి అంతా కూడా ఈ యజ్ఞ రూపంలోనే వస్తుంది. యజ్ఞము అంటే ఏంటిది, యజ్ఞ, నువ్వు ఏదైతే తెలుసుకుంటానో అదే యజ్ఞం. కాబట్టి యజ్ఞం అనగానే ఏదో హోమాలు ఉంటాయి అక్కడేదో చేస్తారని కాదు, అసలు నిజమైన యజ్ఞాలు ఎక్కడ జరుగుతానో ఇప్పుడు చూడండి. ఇప్పుడు యజ్ఞాలు అనగానే ఆచార్యులు కూడా ఎక్కడ వాళ్ళ గురువులు చేయనటువంటి సాంప్రదాయాల్లాగా ఈ యజ్ఞాలు చేస్తూ ఉంటారు. అంత ప్రాంతిలో ఉంటారు. అచల గురువులు కూడా ఆ ప్రాంతిలో ఉంటే ఇంకా ఎవరు ఈ సమాజాన్ని ఉద్ధరించేది?
అవన్నీ సాధారణంగా చిన్నపిల్లల లాంటి మతాలలో చిన్న వాటిలలో జరుగుతాయి. కానీ ఈ అచల బోధలో అట్లాంటివి ఉండవు. అట్లాంటి వాళ్ళు చేసే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ విజ్ఞతకు వాళ్ళని వదిలేద్దాం. అసలు యజ్ఞాలు, ఈ పంచయజ్ఞాలు అంటే ఏంటి, ఏం జరుగుతాయో ఇప్పుడు మనం చూద్దాం. అసౌ వావలోకే గౌతమ చెప్పి గౌతముడు చెప్తాడు. ఇక్కడ అగ్ని అంటే ఒక దాన్ని ఏమంటారు, యజ్ఞగుండం నడవాలంటే మొట్టమొదటి అగ్ని కావాలి. ఆ మొట్టమొదటి అగ్ని ఎవరు అంటే తస్య ఆదిత్యేవ సమిధ, సూర్యుడే దీనికి మొట్టమొదటి సమిధలు. తర్వాత దీనికి దాని నుంచి వచ్చే రశ్మి ఏదైతే, దాని నుంచి వచ్చేటువంటి వేడి ఏదైతే ఉందో దాని నుంచి వచ్చేటువంటి ధూమము. అట్లే దాని నుంచి వచ్చేటువంటి వెలుగు రేఖలు ఏవైతే ఉంటాయో దానికి ఆర్చ్లు అంటే సప్తార్చ్ అంటాం కదా. ఆ ఆర్చ్ ఏమైతే ఉండదో అది పగలంతా కూడా అది మనకు వెలుగు వెర్రజెంపుతానే ఉన్నది. కాబట్టి దానికి అంగార అంటే దానికి అగ్ని ఏది, అగ్ని నిప్పు కణాలు ఉండాలి కదా. మరి అది యజ్ఞం చేసినప్పుడు ఆ నిప్పు కణాలు ఏవి, కొంతసేపు అవి వెలుగుతూనే ఉంటాయి అన్నట్టు. ఆ నిప్పు కణాలు ఏవి అంటే చంద్రుడు. అంటే ఈయన పగలుంటే రాత్రి చంద్రుడు వచ్చి మళ్ళీ నీకు వెలుగునిస్తాడు. కాబట్టి ఆ చంద్రుడు అనేది అంగారహ. మరి విస్ఫులింగాలు ఉండాలి కదా, అంటే మిరుమిట్లు ఒలుపుతూ ఆ మిరువులు రావాలి కదా. ఒక కట్టెను కాలబెట్టినప్పుడు మనకు మిరువులు ఎట్లా వస్తాయో యజ్ఞగుండంలో కూడా మిరుపులు అంటించినప్పుడు ఆ సమిధలు అంటే ఆ కట్టెలు అట్లాంటివి ఉండాలి. ఆ ప్లేస్ ఏమో సూర్యుడు అయ్యిండు, ఆ ఆదిత్యుడే అయితే ఆ ఆదిత్యునికి సమిధలు ఇవి అంటే ఆయనలో ఉన్నటువంటి శక్తి. తర్వాత దాంట్లో నుంచి ధూమం పొగ రావాలి కదా, అంటే దాని నుంచి వచ్చేటువంటి వేడి ఏదైతే ఉందో అదే ధూమం. మరి ఆ కీలలు ఏవైతే ఉన్నాయో అగ్ని కీలలు అవి దానికి ఆర్చిగా చెప్పబడ్డది. అందులో నిప్పులు వస్తాయి కదా, అంటే ఆ నిప్పులు ఏవైతే ఉన్నాయో ఇది ఆరిపోయినా దాని నిప్పు ఎక్కడ ఉంటుంది అంటే చంద్రుని రూపంలో ఉంటుంది. అట్లే మరి విస్ఫులింగాలు రావాలి కదా, మిరుగుళ్ళు రావాలి కదా కట్టెలు మండినప్పుడు, అంటే ఆ విస్ఫులింగాలు ఏవో కాదు, అవి నక్షత్రాలు. ఇది మొట్టమొదటి యజ్ఞం. ఈ యజ్ఞాన్ని మనం కట్టెలు కాలిస్తే అయ్యేది కాదు. ఇది అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకోవడానికి కొరకు మనకు ఒక ఉపాసనా పద్ధతి పెట్టి యజ్ఞం చేస్తూ ఉన్నారు. యజ్ఞం చేసినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది దీన్ని. కాబట్టి ఇది మొట్టమొదటి యజ్ఞం. కాబట్టి దాన్ని ఏమన్నారు, తస్మిన్ అగ్నే దేవా శ్రద్ధాం జూహతి తస్యా ఆహుతే సోమో రాజా సంభవతి. ఈ సోముడు అనేటువంటి వాడు పుట్టిండు. సోముడు అంటే ఏంటిది, ఇతను వేడి అయితే ఆయన చల్లని వాడు. ఇక్కడ తస్మిన్ అనే రెండు పదాలు ఉంది. దాని యందు దీని యందు, దాని యందు ఏది, దీని యందు ఏది అంటే బ్రహ్మాండము పిండాండం. తస్మాత్ ఆకాశ ఆకాశ అక్కడ కూడా తస్మాత్ అంటాడు. అంటే దాని యందు దీని యందు అని. అంటే ఎందుకు అన్నారు ఆ పదాలు, తస్మిన్ ఎందుకు చెప్తారు అది ఇది అంటే, అది అన్నప్పుడు బ్రహ్మాండంలోను, ఇది అన్నప్పుడు పిండాండంలోను మనం అర్థం చేసుకోవాలి. ఇది చెప్పేదంతా కూడా బ్రహ్మాండంలో జరిగేదాని కొరకు చెప్పట్లేదండి. బ్రహ్మాండంలో ఏం జరుగుతుందో నీ పిండాండంలో ఎటు జరుగుతుందో చూసుకోవడానికి తస్మిన్ దాని యందు దీని యందు అన్నప్పుడు ఈ దేహం యందు ఎట్లా ఈ సోముడు ఉద్భవిస్తాడో మీరు అర్థం చేసుకోండి. సోముడు అంటే ఎవరు, చల్లని వాడు. చల్లని అగ్ని నుంచి చల్లి వచ్చిందన్నాం కదా, ఆ మేఘానికే సోముడు అని పేరు. కాబట్టి మేఘాలు ఉత్పన్నమైనవి మనకు. రెండవ హోమం ఏంటిది, వర్ష ఆవిర్భావ యజ్ఞం. ఈ వర్షము ఆవిర్భావం ఎప్పుడైతే మనకు కలుగుతుందో దాన్ని మనం ఒక యజ్ఞంగా చెప్తారు. దీనికి ఎవరు, ఎక్కడ జరుగుతుంది, అది సూర్యునిలో జరిగింది. మరి ఇక్కడ జరగడానికి ఒక ప్లేస్ కావాలి కదా. ఆ ప్లేస్ ఏది, పర్జన్య. ఇంతకుముందు అక్కడ మనకు పుట్టినాయి కదా పర్జన్య అంటే మేఘాలు. ఇప్పుడు ఆ మేఘాలలో పర్జన్యమే ఇక్కడ దానికి ఆ ప్లేసు. ఇక్కడ అగ్ని ఏది, పర్జన్యమే. అంటే పర్జన్యం అంటే మబ్బు కదండి, అది నీళ్లు కదా వచ్చేది. అది ఎట్లా యజ్ఞం అవుతుంది, అక్కడ ఏది మండుతుంది అంటే ఏం మండుతుంది అనేది మనం చూడాలి. అందులో ఉండే మంటల్ని కూడా మనం చూడాలి. ఇదే కదా వేదాంతం అంటే. కాబట్టి దాన్ని మనం చూసినట్టయితే తస్య వాయురేవ సమిధ, ఇక్కడే ఉన్నాయి సమిధలు అంటే మండడానికి వేసేటువంటి వాటి కదా సమిధలని పేర్లు. ఆ కట్టెలు పిడకలు ఇవన్నీ ఏవైతే వేస్తామో వాటి నెయ్యి ఇవన్నీ కూడా సమిధలు. ఇక్కడ సమిధలు ఏంది, ఇక్కడ ఏం సమిధ, వాయువే సమిధట. మండేటి అన్నీ కూడా వాయువులేనండి. మనకి ఇప్పుడు ఏది కావాలన్నా వాయువు లేకుండా ఏది మండదు. కాబట్టి మండాలంటే ఆక్సిజన్ ఉండాలి. ఆక్సిజన్ ఉంటేనే మండుతుంది, లేకపోతే మండేటువంటిది ఉంటుంది. కాబట్టి వాయురేవ సమిధ. మరి అక్కడ ఏమున్నదండి, మరి ధూమం రావాలి కదండి. అక్కడ మంట పెట్టినామంటే అభ్రం
అభ్రం అంటే ఏంటిదంటే ఆకాశం. ఈ ఆకాశం అంతా మనకు ధూమంగా వ్యాపించే ఉన్నది. మరి దాని నుంచి వెలుగు రావాలి కదా, ఆర్చ్ అంటే వెలుగు కదా, కీలలు కదా, మరి అక్కడి నుంచి కీలలు రావాలి కదా. అంటే ఆ మేఘాన్ని నుంచి అనేకమైనటువంటి కీలలు మనకు వస్తూనే ఉంటాయి, మీరు గమనించే ఉంటారు. అవే మెరుపులు ఇప్పుడు వస్తూ ఉంటాయి. ఇక 4 రోజులు అయితే మనకు అవే ఉరువులు మెరుపుల వానలు కొడుతూ ఉంటాయి మనకు, మీరు కావాలంటే చూడండి. మరి అంగారు దాని నుంచి నిప్పులు కూడా రావాలి కదండి అని అడిగింది అనుకోండి. నిప్పులు కూడా వస్తాయండి, అవి ఎట్లా ఏ రూపంలో వస్తాయి? వచ్చినాయంటే కాల్చేస్తాయి ఎంత పెద్దదాన్ని అయినా, మీకు తెలుసు కదా. వాటికి ఏమని పేరు అంటే అశని. అశని అంటే పిడుగులు. రాగానే అర్జున పార్థ అని మనం ఈ దశనామాలను చదువుకున్నట్టుగా ఆ పిడుగులు రాకుండా చదువుకుంటా కూర్చోవడం తప్ప, లేదా ఇంటి ముంగట వాటి ఇంటి పైన వాటికి అగెనిస్ట్గా అంటే ఆ పిడుగులు పడకుండా ఆ ఎలక్ట్రోడ్ పెట్టుకుంటే అది సాధ్యమైంది. కాబట్టి అందులో అంగార అంటే నిప్పులు ఏంటి అంటే అశని పిడుగులు. తర్వాత సాధనయో విస్ఫులింగ. ఈ విస్ఫులింగాలన్నీ కూడా వాటి యొక్క తుంపర్లే. చూడండి, మనకు ఆ మేఘాల నుంచి వర్షం ఒక్కటే కాదు, ఆ ఉరుములు ఆ మెరుపులు కూడా వాటి నుంచి మనకు విస్ఫులింగాల్లో వస్తాయి. తస్మిన్ ఏతస్మిన్ అగ్నౌ దేవాహ సోమగం రాజానం జుహతి. ఆ సోముడు అయినటువంటి వాడు వీటన్నిటిని కూడా తీసుకున్నాడు. తీసుకొని ఏం చేసిండు అంటే తస్య ఆహుతే, ఆ ఆహుతులను తీసుకున్న ఆయన వాడు వర్షగం సంభవతి, వర్షంగా మారాడు. కాబట్టి ఇప్పటికి మనకు వర్షం అనేటువంటి అంటే 2వ హోమం జరిగిపోయింది సృష్టిలో. తృతీయ హోమం ఇది అన్నోద్భవ యజ్ఞం. ఇక్కడ మనకు అన్నం ఉత్పత్తి అయ్యేటువంటి విధానం అంతా కూడా ఈ యజ్ఞంలో మనకు చెప్పబడుతుంది. అన్నం కావాలంటే మనకు రావాల్సింది ఏంది అంటే మనకు ఉత్పత్తి అయ్యేది మొక్కల నుంచి. కాబట్టి మొక్కలు అనేది ఇందులో చాలా ప్రధానమైన అంశం. ఇది అంటే ఇదంతా కాలానికి సంబంధించినటువంటి అంశం. ఇది కూడా మనకు కాలానికి మనకు 1 సంవత్సర కాలంగా ఈ ఋతువులు మారుతూ ఉంటాయి. ఋతువుల్ని ఆధారంగా చేసుకొని మనకు ఈ మొక్కలు చిగురించడము, అదేవిధంగా ఆకులు రావడము, ఇవన్నీ మనం తరచూ చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ పంటలన్నీ కూడా ఈ 1 ఇయర్ ఆధారంగా చేసుకొని మనం వేసుకుంటూ పోతుంటాం. కాబట్టి ఇందులో తస్య సంవత్సర ఏవ సమిధ, 1 సంవత్సరం అనేది ఒక సమిధగాను, ఆకాశో ధూమః, ఆర్చి అది అంటే అందులో ఉన్నటువంటి వచ్చే వెలుగు ఏంది అంటే ఆ రాత్రి. అంటే ఇవన్నీ కూడా పగలు ఫోటోసింథసిస్ ఏదైతే ఉందో సూర్యుని యొక్క కిరణాలతో ఫోటోసింథసిస్ తీసుకుంటే నైట్లో ఏదైతే ఉందో అది డార్క్ రియాక్షన్. అంటే ఇది ఒక లైట్ రియాక్షన్, ఒక డార్క్ రియాక్షన్. ఆ తీసుకున్నదంతా కూడా పిండి పదార్థాలుగా ఆకులలో నిల్వ చేయబడతాయి. దిశో అంగారహ. అంగారహ అంటే ఏంటి అంటే ఇప్పుడు నిప్పులు. ఈ నిప్పులు ఏమున్నాయి అంటే ఒకవైపు 4 దిక్కులు ఉన్నాయి, మళ్ళీ అవాంతర దిక్కులు అంటే తూర్పు పడమర ఉత్తర దక్షిణం ముఖ్యమైన దిక్కులైతే దిశలైతే వాటికి మధ్యలో ఉన్నటువంటి నైరుతి వాయువ్యం ఈశాన్యం ఆగ్నేయం అనేటువంటి ఏవైతే ఉన్నాయో ఇవి వాటికి విస్ఫులింగాలు అని చెప్పాడు. కాబట్టి ఇదంతా కూడా ఏంది వర్షించి మనకు ఆ వర్షాలు మనకు 2వ యజ్ఞంలో స్టార్ట్ అయినాయి. కాబట్టి ఇప్పుడు మనకు సూర్యరశ్మి కావాలి, ఋతువులు మారాలి. ఆ సూర్యరశ్మి వల్ల మనకు ఈ భూమి అంతా కూడా మొక్కలలో ఆ పిండి పదార్థాలుగా ఏర్పడాలి. ఇది ముఖ్యమైనటువంటి యజ్ఞం. ఈ యజ్ఞంలో మనకు అన్నం అనేది ఉత్పత్తి అవుతుంది. ఇది ఎక్కడ జరుగుతుంది అంటే ఇది పృథ్వీ యందు జరుగుతుంది. పృథ్వీ వావ గౌతమ అగ్ని. ఇదంతా కూడా పృథ్వీ యందు మనకు సంభవిస్తూ ఉన్నది. కాబట్టి ఇది ఏంటిది అన్నోద్భవ యజ్ఞము. ఈ పండ్లు పూలు మనకి ఇవన్నీ ఆహారంగా ఉపయోగపడేటువంటి వస్తువులు. తర్వాత ఇప్పుడు చతుర్థ హోమం రేతోద్భవ యజ్ఞం. ఇది కొంచెము కాంప్లికేటెడ్గా ఉంటుంది. కానీ ఇక్కడ సృష్టి అంటే తస్మిన్ తస్మిన్ అని చెప్పినాం కదా ఆ 2 పదాలు, వాటిని అర్థం చేసుకోవడానికి ఇక్కడ అన్నప్పుడు దీన్ని అర్థం చేసుకోవడానికి కష్టం. అంటే పురుషునికి శుక్రకణం ఉత్పత్తి కావాలంటే ఎక్కడైతే వృషణం ఉన్నదో ఈ వృషణం నుంచి ఒక సన్నని గొట్టం ఉంటుంది, దీన్ని వ్యాస్ అంటారు. ఈ వ్యాస్ ఎక్కడి దాకా వస్తుంది అంటే ఇది పైనుంచి తీసుకొని వచ్చి ఇక్కడ దాకా ఇక్కడి నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి కణాలు, నేను ఇంకో కణం దాంట్లో మీకు చూపెడతాను, అవి ఇక్కడికి వస్తాయి. ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చి కణంలోకి వచ్చి ఇక్కడ ఈ శాఖలో ఇవన్నీ కూడా నిలువై ఉంటాయి, నిలువై ఉంటాయి. ఇక్కడి నుంచి మూత్రనాళం ఇక్కడి నుంచి వస్తుంది. ఇదంతా కూడా శుక్ర కణాలు ఇక్కడి నుంచి ఈ కణంలో నుంచి ఇక్కడి నుంచి విడుదలవుతాయి. అంటే తయారైనటువంటి కణాలు ఏవైతే ఉన్నాయో
మనకు 3 నుంచి 5 days వరకు కనుక నిలువ ఉంటాయి. దీని కనుక నిలువుగా కనుక మనం చూసినట్టయితే ఒక వృషణం ఇట్లా నిలువుగా చూసినట్టయితే ఇవి ఇక్కడి నుంచి ఈ వ్యాస నుంచి పైకి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రంథులలో ఇవి స్టోర్ అయ్యి 5 రోజుల వరకు 3 నుంచి 5 రోజుల వరకు నిల్వ ఉంటాయి. మళ్ళీ ఇవి ఇక్కడి నుంచి పైనుంచి దీని పైన మనకి ఇట్లా యూరేటర్ ఉంటుంది. ఈ యూరిన్ బ్లాడర్ ఉంటుంది. ఆ యూరిన్ బ్లాడర్ ఏదైతే ఉందో అది యూరిన్ కూడా ఇది కనెక్ట్ అవుతుంది. ఇక్కడ ఈ పీనిస్ నుంచి ఇది ఏమవుతుంది మనకు ఎజెక్ట్ అయ్యేటువంటి పద్ధతి ఉంటుంది. ఇది ఎట్లా ఏర్పడతాయి అనేది మనం ఇంకొక చిత్రంలో చూసి మనం ఇది శుక్రాశయ తిత్తులో నిల్వై ఉంటాయి. ఇక్కడ ఈ యజ్ఞానికి ఇప్పుడు చూసినటువంటి బొమ్మనే మనం ఇంకొక రకంగా చూద్దాం. ఇప్పుడు టెస్టిస్ ఒకటి కాదు 2 ఉంటాయి. ఈ టెస్టిస్లో మనకు వీటిలో మనం దీన్ని నిలువుకోత కనుక చూసినట్టయితే ఇట్లా సన్నని ట్యూబుల్స్ లాగా ఇవన్నీ కూడా వ్యాపించి ఉంటాయి. ఆ ట్యూబుల్స్ నుంచి ఏముంటాయంటే ట్యూబుల్ మధ్యలో మనకు ఇట్లా కణాలు ఉంటాయి. ఈ కణాల నుంచి మనకు ఈ స్పెర్మ్ అనేది ఏదైతే శుక్రకణం ఉన్నదో ఇది ఏర్పడుతుంది. ఈ శుక్రకణాన్ని మనం మళ్ళీ ఇట్లాంటి కణం ఒక్కొక్క కణం ఇట్లా ఏర్పడుతుంది. ఈ కణాన్ని మనం ఏం చేసి ఎట్లా మళ్ళీ పైకి పోతాయంటే పెద్దగా వచ్చి ఈ శుక్రకణము ఇక్కడి నుంచి ఇక్కడ మనకి ఏదైతే ఈ పైన ఏరియా ఉన్నదో ఈ ఏరియా నుంచి ఈ వ్యాస అనేది ఇక్కడి నుంచి పైకి వెళ్ళిపోద్ది. వ్యాసెక్టమీ అంటే ఏం చేస్తారంటే ఈ గొట్ట ఉన్నది కదా ఈ గొట్టాన్ని కట్ చేయడం. అంటే ఇక్కడి నుంచి ఇక్కడ కట్ చేస్తే దీన్ని వ్యాసెక్టమీ అంటారు. అంతే సింపుల్ గా చెప్పాలంటే ఎక్టమీ అంటే కట్, ఇక్కడ కట్ చేసి వ్యాసెక్టమీ అంటారు. అంటే ఇక్కడ ఉత్పత్తి అయినటువంటి ఈ స్పెర్మ్ దీని నుంచి మనకు ఇంతకుముందు చూసినట్టుగా ఆ పైన నిల్వ అయ్యేటువంటి కణంలోకి అవి పోతాయి. కాబట్టి దీన్ని అర్థం చేసుకుంటే మనకి ఇప్పుడు ఏమైంది రేతస్ అనేది మనకు జనించింది. అంటే రేతస్ అనేది పుట్టింది. ఈ పుట్టినటువంటి రేతస్సు ఇప్పుడు రేతోద్భవ యజ్ఞాన్ని మనం చూసినాం కాబట్టి దీని గురించినటువంటి శాస్త్ర యజ్ఞం ఎట్లా చెప్పింది దీన్ని అంటే దీంట్లో సమిధ ఏంటిది అంటే వాక్యనట. వాక్ అనేది మొదటి సమిధ. తర్వాత దీంట్లో ధూమం ఏంటిది అంటే ఇది చేస్తే వచ్చే దూరం ఏంది అంటే దీంట్లో ప్రాణం అనేది ధూమంలాగా విపరీతంగా ఎక్కువైతుంది. కాబట్టి దీంట్లో ఆర్చి ఏంది అంటే ఈ ఆర్చి అనేది దీంట్లో వచ్చేటువంటి జ్వాల, ఆ జ్వాలనే దీనికి ఆర్చిగా చెప్పబడ్డది. తర్వాత చక్షు అంగార ఈ కన్నులు ఏవైతే ఉన్నాయో వీటికి సహకరించేటువంటి ఈ యజ్ఞంలో సహకరించేటువంటి ప్రధానమైనటువంటివి. ఈ స్తోత్రం ఉన్నదే మాటలు ఉన్నాయే ఇవే దానికి విస్ఫులింగాలట. కాబట్టి ఈ స్పెర్మటోగోనియా ఏదైతే ఉందో మీకు ఒకసారి ఈ పటాలు చూడండి జాగ్రత్తగా, నేను చెప్తాను. ఇప్పుడు ఫుల్గా ఉండేటువంటి 43 జతల క్రోమోజోములు ఏమైతాయంటే విడిపోతే ఏమంటారు దాన్ని కణాలు ఒక కణం ఇంకో కణంగా మారితే దాన్ని మైటోసిస్ అంటారు. అంటే ఇక్కడ ఏం చేస్తాయి అంటే సగంగా మారాలి, మొత్తం మారడం కాదు. అంటే 23 జతల క్రోమోజోములు మాత్రమే రావాలి. 46 వస్తే ఏమవుతుంది కొత్త కణం తయారవుతుంది. ఇప్పుడు స్త్రీ నుంచి సగం పురుషుల నుంచి సగం రావాలి. కాబట్టి ఈ తయారయ్యేటప్పుడు 23 జతల క్రోమోజోములే మనకు వస్తాయి. ఈ 23 జతల క్రోమోజోములు ఏవైతే ఉన్నాయో ఈ మియాసిస్ ద్వారా అవుతాయి. అంటే ఒకసారి ఈ మియాసిస్ మైటోసిస్ కాకుండా మియాసిస్ అనేటువంటి అంటే సగం జరిగేటువంటి క్రియ జరుగుతుంది వీటిలలో. ఈ సగం జరిగే క్రియ ఏదైతే ఉందో మళ్ళీ ఏమైతే అంటే ఇందులో 2 రకాల క్రోమోజోములు ఉంటాయి పురుషుల్లో, XY. దానికి సంబంధించిన కూడా మీకు ఏది చూపెడతాను. ఆ XY కూడా మళ్ళీ ఏమైతే అంటే X గాను YY గాను మళ్ళీ డివైడ్ అయిపోతాయి. కాబట్టి మనకు ఆ వేరియేషన్స్ అనేటువంటి ఏవైతే ఉన్నాయో వీటిల్లో మనకు చాలా స్పష్టంగా తెలియబడతా ఉంటాయి. X క్రోమోజోమ్ గాను Y క్రోమోజోమ్ గాను ఉంటాయి. అంటే ఒకసారి ఏమైంది మొత్తం 26 జతలకు 46 జతలకు 23గా డివైడ్ అయినాయి, సగంగా అయినాయి. మళ్ళీ అందులో XY 2 ఉన్నాయి కాబట్టి మళ్ళీ అందులో కూడా మళ్ళీ ఒకసారి మనకు విభజన జరిగింది. కాబట్టి X క్రోమోజోములు Y క్రోమోజోములు అనేటువంటి మనకు ఏర్పడతా ఉన్నాయి. కాబట్టి XY క్రోమోజోములు మనకు వచ్చినాయి. ఇది క్రోమోజోమ్ చూడండి. యాక్టివ్ క్రోమోజోమ్ అనేది మనం
తీసుకురాగలిగినాం. అంటే ఇప్పుడు యాక్టివ్ క్రోమోజోమ్ అనేది మనం చెప్పిన పద్ధతిలో మనం ఈ డయాగ్రామ్ ద్వారా మీకు యాక్టివ్ క్రోమోజోమ్ తీసుకొని రావడం జరిగింది. అంటే యాక్టివ్ క్రోమోజోమ్ ఎట్లా ఉత్పత్తి అవుతుందో దాని అంతా వివరించడం జరిగింది. ఇప్పుడు యాక్టివ్ క్రోమోజోమ్ ఏం చేస్తుంది అంటే 5వ యజ్ఞంలో, ఈ పంచమ యజ్ఞంలో గర్భానికి సంబంధించినటువంటి అంశం ఉంటుంది. దీన్ని మనం జాగ్రత్తగా ఈ విధానాన్ని ఎట్లా చెప్పిన అనేది మనం చూసినట్టయితే మనకి ఇదంతా కూడా చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. మనం పంచమ దానికి వద్దాం. ఈ పంచమ యజ్ఞం ఏంటిది అంటే ఇది గర్భయజ్ఞం, ఇది 5వ హోమం. ఈ గర్భయజ్ఞంలో ప్రధానంగా గర్భధారణ అనేది ఎట్లా జరుగుతుంది అని అంటే ఈ యజ్ఞాన్ని మనం దీనికి స్త్రీ పురుషులు అనేది ప్రధానం. అందులో ఏం కావాలి, స్త్రీ పురుషులు ఒక్కడే కాదు, ఇక్కడ స్పెర్మ్ ఉండాలి, అట్లే ఇక్కడ యూట్రస్ ఉండాలి. ఈ యూట్రస్ నుంచి ఏమవుతుంది అంటే గర్భసంచి నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఓవరీ, ఈ ఓవరీ నుంచి మనకు అండం విడుదలవుతుంది. ఈ అండం విడుదల ఈ ఫాలోపియన్ ట్యూబ్ ద్వారా గర్భం అయిన తర్వాత ఇక్కడికి వచ్చి స్టోర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాయి ఈ స్పెర్మ్స్ అన్ని చాలా చాలా ఫాస్ట్ గా ఇక్కడ ఉండేటువంటి అండం ఏదైతే ఉందో ఆ అండానికి, ఇట్లా అండం ఉంటే వాటికి ఎన్నో క్రోమోజోములు ప్రయత్నం చేస్తాయి, కానీ ఒక సింగిల్ క్రోమోజోమ్ మాత్రమే అందులోకి ఎంటర్ అవుతాయి. వన్స్ ఒకసారి ఒక సింగిల్ క్రోమోజోమ్ ఎంటర్ అయిన తర్వాత అది ఇంకో క్రోమోజోమ్ని ఎంటర్ కాకుండా అది దానికి రక్షణ కవచంగా పెట్టుకుంటుంది. ఎప్పుడైతే సింగిల్ క్రోమోజోమ్ వచ్చిందో ఆ క్రోమోజోమ్ ఏమైంది అంటే అది ఫెర్టిలైజ్ అవుతుంది. ఫెర్టిలైజ్ అయ్యి ఏమవుతుంది అంటే ఫెర్టిలైజ్ అయిన తర్వాత మనకు దీనికి ఫెర్టిలైజేషన్ చెప్పుకుంటూ వస్తారు. ఇక్కడ ఇది ఎక్కడ జరగాలి ఇదంతా అంటే ఇక్కడ మనకు చాలా స్పష్టంగా చెప్పారు. తస్య ఉపస్థ ఏవ సమిద, ఉపస్థ ఏదైతే ఉందో అది సమిద. ఈ సమిద అంటే ఇప్పుడు కాలిపోయేటువంటి వస్తువు మనం వేసినటువంటిది, ఇక్కడ ఉపస్థ అనేది సమిద. మరి ఇక్కడ ఏంటిది అంటే ఉపమంత్ర అయితే సత్ ధూమ, ఇక్కడ ధూమం ఏంది అంటే ఆహ్వానం. ఆ స్త్రీ ఎప్పుడైతే ఆహ్వానం చేస్తుందో ఆ యోని అర్చగా జ్వాలగా మనకు వెలుగుతూ ఉంటుంది. ఏదైతే లోపల జరిగేటువంటి క్రియ ఉందో అదే అగ్ని. ఆ అగ్ని వల్లనే మనకు ఆ బిరుగులు అనేటువంటి మనకు విస్ఫులింగాలు, మనకు ఆ మైథునమే అందులో ఉన్నాయి. ఈ విస్ఫులింగాలు ఏంటి అంటే అభినందాహ, అంటే ఆ రతి సుఖం అయితే ఏదైతే ఉన్నదో దాన్ని విస్ఫులింగాలుగా చెప్పారు. కాబట్టి ఇట్లా ఎంటర్ అయినటువంటి ఈ స్పెర్మ్ ఏదైతే ఉందో ఇందులోకి ఇది రెండు, అంటే స్పెర్మ్ వచ్చింది, ఇక్కడ అండం వచ్చింది, రెండు ఒకసారి అయినాయి అంటే మళ్ళీ ఏమైనాయి పూర్తిగా 46 జతల క్రోమోజోములు మళ్ళీ అయినాయి. కాబట్టి ఇప్పుడు ఏమైంది ఇది జైగోట్ గా ఫామ్ అవుతుంది. దీన్ని జైగోట్ అంటారు, అంటే రెండు కలిసినటువంటి మొట్టమొదటి కణం అన్నట్టు. ఈ జైగోట్ ఎక్కడ ఉంటుంది అంటే ఫాలోపియన్ ట్యూబ్ దగ్గర ఇది స్టార్ట్ అవుతుంది. తర్వాత ఒక్కొక్కటి కొంచెం 2 దగ్గరికి, 3వ ప్లేస్ దగ్గరికి, 4వ ప్లేస్ దగ్గరికి, 5వ ప్లేస్ దగ్గరికి వచ్చి 5వ ప్లేస్ ఇక్కడ మనకు ఆ చూపెట్టిన బ్లూ కలర్ లో అది ఇంప్లాంట్ అవుతుంది. ఇంప్లాంట్ అయింది అంటే గర్భము ధరించినట్టు లెక్క, అంటే గర్భము ప్రారంభమైంది. దీన్ని కూడా మనం ఇంకా కొంచెం వివరంగా, అంటే ఈ డయాగ్రామ్ ని కూడా మనం ఇంకా కొంచెం వివరంగా చూద్దాం. అంటే ఈ గర్భయజ్ఞాన్ని ఇంకా కొంచెం వివరంగా చూద్దాం. ఇప్పుడు ఈ జైగోట్ ఏమైంది అంటే ఆ రెండు కలిసినట్టు ఏకసెల్గా 46 క్రోమోజోములతోటి జైగోట్ ఏర్పడ్డది కదా. ఈ జైగోట్ ఏమైంది అంటే మళ్ళీ మైటాసిస్ అయింది. ఇంతకుముందు మనకు జరిగిందేమో విభజన అనేది సగం జరుగుతుంది, అంటే పునరుత్పత్తిలో ఏమైతే అంటే సగముగా మారుతాయి. ఇక్కడ ఏం జరిగింది అంటే సగం కాదు, ఎన్ని కణాలు 46 ఉన్నాయో ఆ 46 క్రోమోజోములు కూడా మళ్ళీ మారుతాయి. తర్వాత ఈ 2 కణాలు పోయి 4 కణాలు గాను, 4 కణాలు పోయి 8 కణాలు గాను, 8 కణాలు పోయి చాలా పిండం గాను, అంటే మీకు అనేకమైన కణాలు, ఈ తర్వాత బ్లాస్ట్ లాగాను ఏర్పడము, ఆ తర్వాత ఆ బ్లాస్ట్ లా కాస్త ఎంబ్రియోగా ఏర్పడుతుంది. అది ఇక్కడ ఇంప్లాంట్ అవుతుంది. దీనికి అంతటికి కూడా చాలా చాలా ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనేటువంటి హార్మోన్స్ ముఖ్యంగా ఈ గర్భం నిలిచి ఉండడానికి, ఇదంతా జరగడానికి ఇక్కడ మనకు ఈ ప్రొజెస్ట్రాన్ అనేటువంటి ఒక ఎంజైమ్ ఏదైతే ఉందో అది చాలా చాలా ఇక్కడ యాక్టివ్గా పనిచేస్తూ ఉంటుంది. అండం విడుదల కావడానికి ఈస్ట్రోజన్ అనేటువంటి ఎంజైమ్ అయితే, ఈ గర్భం ఎప్పుడైతే ఇది వచ్చి ఇక్కడ ఇంప్లాంట్ కావడానికి ఈ ప్రొజెస్ట్రాన్ అనేటువంటి ఎంజైమ్ ద్వారా మనకి ఈ క్రియ అంతా కూడా జరుగుతూ ఉంటుంది. ఈ తర్వాత పిండము నెలకు అభివృద్ధి చెందుతూ ఉంటుంది, 2 నెలలకు 3 నెలలకు, వీటికి క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ కొంచెం పిండం అభివృద్ధి చెందుతూ వస్తుంటుంది.
కనీసం మనకు ఆ 7వ నెలకు 8వ నెలకు వచ్చేసరికి పిండం తల పైకి వస్తుంది. ఇప్పుడు 9వ నెలకు వస్తే కానీ పిండం మళ్ళీ కిందికి తల రాదు. కాబట్టి ఇప్పుడు ఈ స్థాయిలో ఏముంటది అంటే గర్భం అనేది పూర్తిగా ఎస్టాబ్లిష్ అయిపోయి ఉంటుంది. ఇదంతా ఎక్కడ జరిగింది? ఇదంతా అంటే ఏష వావ గౌతమ అగ్నియోతి అంటే ఎక్కడైతే మనం ప్రాంతాలు చూసినా ఇవన్నీ కూడా స్త్రీ అనేటువంటి యజ్ఞగుండంలోనే ఇదంతా కూడా జరిగింది. స్త్రీయే ఈ యజ్ఞానికి గుండం లాగా మనకు పనిచేసింది. కాబట్టి ఈ ప్రెగ్నెన్సీ అనేది కూడా 9 monthsకి వచ్చే వరకు హెడ్ అంతా కూడా డౌన్ అయిపోయి ఈ బేబీ ఈ స్థితిలో మనకు కనబడతా ఉంటుంది అన్నట్టు. కాబట్టి దీన్ని ఏమన్నారు అంటే దీన్ని తస్మిన్ అగ్ని దేవా రేతో జుహతి. ఇప్పుడు ఆ రేతస్సును కనుక తీసుకొని ఏం చేసింది? గర్భము సంభవించింది. ఇది పంచాగ్ని విద్య. ఇందులో ఏమున్నది? మొట్టమొదటిది అంటే శ్రద్ధ వల్ల, అంటే సూర్యుడి వల్ల, తర్వాత చంద్రుని వల్ల, తర్వాత వర్షం వల్ల, తర్వాత అన్నం వల్ల, తర్వాత రేతస్సు వల్ల. ఈ 5 వల్ల ఏమైంది? యథా పంచమాప్యాం ఆహుతాః ఎక్కడ జరిగింది? ఈ నీటి యందు పురుషః వచసో భవతి. ఈ పురుషుడు ఏర్పడ్డట్టుగా మనకు చెప్పబడ్డది. కాబట్టి ఇవి ఏవైతే ఉన్నాయో మనకు ఈ పంచమహాయజ్ఞాల ద్వారా మనకి ఈ సృష్టి జరిగింది. అంటే సృష్టి జరగక ముందు ఏమున్నది అనేటువంటి విచారణ ఎట్లుంటుంది అంటే మీకు సృష్టి విధానం చెప్పేటప్పుడు భద్రాద్రి రామశతకంలోని మొదటి పద్యంలో అది వస్తుంది. ఆ విషయం అక్కడ మనం చర్చించుకుందామని చెప్పాను. ఎందుకంటే ఒక దగ్గరనే చర్చించాలంటే చాలా లెంతీగా ఉంటుంది. ఈ విషయాలు చెప్పినాం కాబట్టి కొన్ని క్రోమోజోమ్లకు సంబంధించినటువంటి 1-2 స్లైడ్లు మీకు అంటే చాలా మందికి ఈ శాస్త్రీయ విజ్ఞానం కూడా అవసరం కాబట్టి ఈ విషయాలు కూడా మీకు కొంచెం 2 స్లైడ్లనే చెప్తాను, తొందరగా చెప్తాను. మానవుని యొక్క శరీరం కోటాను కోట్ల యొక్క చిన్న చిన్న సూక్ష్మమైనటువంటి కణాల ద్వారా ఏర్పడుతుంది. ప్రతి కణంలోనూ ఒక న్యూక్లియస్ ఉంటుంది, అంటే దాని మధ్య కేంద్రకం. ఆ కేంద్రకంలో ఏముంటాయంటే 46 జతల క్రోమోజోములు ఉంటాయి. కాబట్టి 46 జతల క్రోమోజోములు ఏవైతే ఉన్నాయో ఈ క్రోమోజోములు ఎట్లుంటాయంటే ఇట్లా ఎక్స్ లాగా ఉంటాయి, చిన్న దారం లాగా ఉంటుంది. ఈ దారం అంతా కూడా విడదీస్తే కింద ఏదైతే ఉందో దాన్ని డిఎన్ఏ స్ట్రక్చర్ అంటారు. ఆ డిఎన్ఏగా ఉంటుంది. ఆ డిఎన్ఏ కూడా ఎట్లుంటుంది అంటే మనకు అది ఒక చుట్టిన నిచ్చెన లాగా ఉంటుంది అన్నట్టు. దాన్ని ఇట్లా ఉంటుంది. మరి ఇవి మధ్యలో ఏముంటాయి అంటే కొన్ని ఎంజైమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎంజైమ్స్ వల్ల ఈ డిఎన్ఏ స్ట్రక్చర్ అంతా ఉంటుంది. ఇది మొత్తం మన శరీరంలో ఉన్నటువంటి డిఎన్ఏ స్ట్రక్చర్ అంతా కూడా ఇప్పుడు నిలబెట్టి రాసి కంప్యూటర్లో రాసి ఇప్పుడు ఎక్కడెక్కడ డిఫెక్ట్ ఉన్నాయో అని కూడా చెప్పేటువంటి స్థితికి మన విజ్ఞాన శాస్త్రం ఎదిగింది. కాబట్టి అది ఒక చుట్టిన నిచ్చెన లాగా ఉంటుంది మనకు. అదే మనం డీకోడ్ చేసి చూసినట్టయితే ఇట్లా స్ట్రేట్ గా చూస్తే ఈ ఏవైతే ఉన్నాయో ఆ ఎంజైమ్స్ అన్ని కూడా మనకు ఒక నిచ్చెన లాగా కనబడుతుంది. ఇప్పుడు నేను ఇవన్నీ ఎందుకు చెప్పానంటే ఈ ఒక్క విషయం మనకు తెలవడానికి వరకు చెప్పాను. అంటే మన మానవులో ఎన్ని ఉన్నాయి మొత్తము అంటే క్రోమోజోములు ఎన్ని ఉన్నాయి? 46 క్రోమోజోములు ఉన్నాయి. అంటే 23 జతలు ఉన్నాయి. ఇప్పుడు ఈ 23 జతలలో ఈ 22 జతలు ఏవైతే ఉన్నాయో ఆ వాటిని ఏమంటారు అంటే శరీరానికి సంబంధించినటువంటి సొమాటిక్ క్రోమోజోమ్స్ అంటారు. అంటే శరీరానికి సంబంధించినటువంటి రంగు, రూపు ఇట్లాంటి లక్షణాలన్నీ అవి కలిగి ఉంటాయి. ఒక్క జత మాత్రం సెక్స్ సంబంధించినటువంటి ఈ సెక్స్ సంబంధించినటువంటి పురుషులలో ఎట్లా ఉంటాయి అంటే పురుషులలో XY అనేటువంటి క్రోమోజోములు ఉంటాయి. అదే స్త్రీలలో చూస్తే XX అనే క్రోమోజోములు ఉంటాయి. ఇప్పుడు పురుషులలో స్త్రీలలో XY ఎట్లుంటాయో ఒకసారి చూద్దాం. ఇప్పుడు XY అనేటువంటి పురుషులలో ఉంటే స్త్రీలలో ఏమున్నాయి? XX అనే క్రోమోజోమ్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు XY XX క్రోమోజోములు కనుక మనకు కలిసినట్టయితే నెక్స్ట్ మనం కనుక చూసినట్టయితే ఈ విడిపోయి ఉంటాయి, 2 సార్లు విడిపోయి ఉంటాయని చెప్పినాం కదా. ఎక్స్ అంటే ఈ ఒక్క క్రోమోజోమ్ 2గా విడిపోయి ఉంటుందని చెప్పినాను మీకు. కాబట్టి ఇక్కడ చూడండి ఈ ఎక్స్ అనేది విడిపోయి పురుషుల్లో ఉండేటువంటి సెక్స్ క్రోమోజోములు 2 విడిపోయి ఒకటి ఎక్స్ స్పెర్మ్ గాను ఇంకొకటి వై స్పెర్మ్ గాను అంటే శుక్రకణం గాను మారిపోతాయి. అంటే ఒక్కొక్క దాంట్లోనే ఉంటాయి. ఇప్పుడు వీటిని కాంబినేషన్ ఈ ఎక్స్ ఇక్కడ 2 ఎక్స్ ఉన్నాయి కాబట్టి 2 రకాల ఎక్స్ వచ్చినాయి. ఈ 2 ఎక్స్ లో కూడా ఎక్సే ఉంటాయి. ఇప్పుడు ఇందులో మనం ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పురుషుల్లో ఉన్నటువంటి ఎక్స్ స్త్రీలో ఉన్నటువంటి ఎక్స్ కనుక కలిస్తే ఏమైంది? XX అనేటువంటి
మనకు జైగోట్ ఏర్పడ్డది. ఈ XX అనేటువంటి జైగోట్ ఏర్పడితే అది ఎవరైతారు పిల్ల అంటే మనకు స్త్రీ అవుతుంది. మళ్ళీ ఇంకొక పురుషుల్లో ఉన్నటువంటి వై ప్లస్ ఇంకో Xను కలిపాం అనుకోండి, ఇప్పుడు ఏం ఏర్పడుతుంది? జైగోట్ ఏం ఏర్పడుతుంది? అవి కలిసినప్పుడు చూడండి పురుష వచ్చింది. ఇది ఎందుకు ఈ డయాగ్రామ్ మీకు 2 స్లైడ్లు చెప్పానంటే మీరు అందరికీ కూడా తెలిసి ఉండాలి. ఎందుకంటే స్త్రీలో పురుష శక్తి లేదు, వై అనేది లేదు. అందుకొరకే పురుషుణ్ణి ఆది గురువు అయినటువంటి ఆ పరమేశ్వరుని ఏం చెప్తారు? ఆయన స్త్రీ గాను పురుషుడు గాను ఉండడం చెప్తారు, అర్ధనారీశ్వరుడు అని చెప్తారు. ఈ అర్ధనారీశ్వర తత్వం ఏదైతే ఉందో ఇది పురుష శక్తి, ఇది స్త్రీ శక్తి, రెండు అక్కడే ఉన్నాయి. కాబట్టి పురుషుని యొక్క ఆధిక్యత ఎక్కడున్నది అంటే పురుషునికి సంబంధించిన అంశం ఇక్కడే ఉంది. ఇక్కడ స్త్రీ ఏమున్నది? జస్ట్ ప్రకృతి మాత్రమే ఉన్నది, కారణం ఇక్కడ ఏం లేదు, XX ఉన్నది. చాలా మంది పిల్లలు మాకు మా కోడలు ఆడపిల్లల్ని కన్నదని చెప్తారు. ఆడపిల్లల్ని కనడానికి ఉన్నది ఒక ఎక్స్లేనా? మగపిల్లల్ని కనాలంటే కనాల్సి ఎక్కడి నుంచి రావాలి? పురుషుని దగ్గర నుంచి రావాలి. పురుషుని దగ్గర ఉన్నటువంటి X క్రోమోజోమ్ పురుషుని దగ్గర ఉండి అవి యాక్టివ్ లేని పురుషునికి X క్రోమోజోమ్లు ఉంటే ఆ X క్రోమోజోమ్లు కనుక యాక్టివ్ ఉంటే అవే అండంలో ప్రవేశిస్తాయి. కాబట్టి స్త్రీ కావాలన్నా పురుషుడు కావాలన్నా కానీ నిర్ణయించేది ఎవరు? పురుషుడే. కాబట్టి స్త్రీలను నిర్ణయం చేయాల్సినంత అవసరం లేదు. అందుకొరకే ఏం చెప్పిండు వీళ్ళని, యాక్టివ్ పురుషుడే. పురుషం అనే శబ్దం ఎందుకు ఎక్కువగా వాడతారు, స్త్రీ అనే శబ్దం ఎందుకు వాడరు అంటే ఈ పురుషుల్లోనే స్త్రీ పురుషులు ఉన్నారు. ఈ శక్తి ఏదైతే ఉందో స్త్రీ శక్తిలో ఏముందో కేవలం అందులో XX మాత్రమే ఉన్నాయి. అంటే పొంచి పోషించగలిగేటువంటి పృథ్వీతత్వం మాత్రమే ఉంది. బీజం పృథ్వీలో లేదు, బీజం రావాలి. ఏ గింజలు ఎత్తే ఆ విత్తనాలు ఎత్తే మనకు పంటలు పండినట్టుగా ఈ స్త్రీ శక్తిలో ఉన్నది. అందుకొరకే ప్రకృతి, స్త్రీ, భూమి ఈ పేర్లను పెట్టడానికి కారణం ఇదే. కాబట్టి మనం జాగ్రత్తగా వీటన్నిటిని కూడా ఆలోచించాలి. ఆ మూఢ విశ్వాసాల నుంచి మనం బయటపడాలి. అందుకొరకు ఇట్లాంటివి వచ్చినప్పుడు కొన్ని చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు శరీరం యొక్క దశలు మనము జనన మరణాల గురించి చూస్తున్నాం కాబట్టి శరీరం యొక్క దశలు ఏమున్నాయి అంటే మనకు భగవద్గీత శ్లోకం ఒకటి చెప్పింది, దేహినో అస్మి యదా దేహే కౌమారం యవ్వనం జర తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి అని ఈ శ్లోకం చెప్పింది. దీని యొక్క అర్థం ఏంది అంటే దేహినో అస్య యదా దేహే అస్మిన్ యదా దేహే, ఈ దేహము యందు ఏమున్నాయి? దేహిన, ఒక దేహి ఉన్నాడు. ఆ దేహి ఎవడు? ఏమైతాడు వాడంటే కౌమారం, యవ్వనం, జరా, ముసలితనం పొందుతాడట. అట్లే తదా దేహాంతర ప్రాప్తి ధీర తత్ర నముహ్యతి, ఈ విషయాలు జరుగుతా అంటే వాడేం చేయడు అని చెప్పిండు. ఇప్పుడు మనం ఒక బాబుని చూసినట్టు తీసుకున్నట్టయితే వీడు బాల్యం అనుకుందాం. అంటే తర్వాత ఏమొచ్చింది? కౌమారం అంటే కుమారుడుగా ఉన్నటువంటి కౌమారం అంటే యవ్వనం వచ్చే దశ కన్నా ముందున్నటువంటి స్థితి. తర్వాత ఏమైంది? యవ్వనం వచ్చింది. యవ్వనం తర్వాత ఏమొచ్చింది? మళ్ళీ వార్ధక్యం వచ్చింది. వార్ధక్యం తర్వాత మళ్ళీ మరణం వచ్చింది. ఈ మరణం వచ్చిన తర్వాత మళ్ళీ ఏమైంది? మళ్ళీ జననం వస్తుందని చెప్పింది. ఇందులో ఈ శ్లోకాన్ని ఎంతో మంది మహానుభావులు ఎన్నో పుస్తకాలలో రాసిండ్రు. అయితే నేను మీకు చెప్పేది ఏంటంటే ఈ శ్లోకాన్ని బాగా అర్థం చేసుకోండి. జనన మరణాలు దేనికి చెప్పిండు అనేది మీరు చూడండి. అస్మిన్ దేహే యదా, ఎట్లయితే ఈ దేహం యందు దేహిన, ఎవడైతే ఉన్నాడో జీవుడు వాడు ఏం చేస్తాడు అంటే పుడతాడు, కౌమార దశను అనుభవిస్తాడు, యవ్వన దశను అనుభవిస్తాడు, మళ్ళీ మరణిస్తా ఉన్నాడు. ఇప్పుడు ఈ అనుభవించేది ఎవరు? దేహమా లేదా జీవుడా అంటే జీవుడే. దేహం యందు సత్వమి ప్రయోగించిండు. దేహిన అంటే ఎవడు? దేహంలో ఉన్నటువంటి వాడు. దేహంలో ఉన్నటువంటి వాడు ఎవడు? వాడు జీవుడే. వాడు ప్రత్యేగాత్మ స్వరూపుడే. ప్రత్యేగాత్మ స్వరూపుడు అయితే వాడు జన్మలు ఎందుకు ఇస్తాడు? ఆత్మ జన్మలు ఎత్తది కదా, నజాయితే మ్రియతే కదా. మరి నజాయితే మ్రియతే అనేటువంటిది జన్మలు ఎట్లా ఎత్తుతుంది అంటే ఇందులో ఇంకా విచారించాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. శాస్త్రం అనేది ఎట్లా ఉంటుంది అంటే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ వాళ్ళు మనకు శాస్త్రానికి ఏం చెప్తారంటే 3 రకాల పదార్థాలు చెప్తారు. ఒకటి కత్తి, ఒకటి గుర్రం, ఒకటి శాస్త్రం. కత్తి ఒక హింసావాదుల చేతిలో ఉంటే అది మనుషుల యొక్క ప్రాణాలు తీస్తుంది. అదే కత్తి
డాక్టర్ చేతిలో ఉంటే అది ప్రాణాన్ని కాపాడుతుంది. ఒక గుర్రం ఉన్నది, అది మంచి రౌతు కనుక ఉంటే దాన్ని బ్రహ్మాండంగా దాన్ని ఉపయోగిస్తాడు, దాన్ని ఉరికిస్తాడు. సామాన్యుడు దాని దగ్గరికి పోతే ముక్కడికి పోతే సైకిల్ ఇస్తుంది, ఎక్కుతే మీకు పడేస్తుంది లేదా తంతది. కాబట్టి అది సాధ్యం కాదు వానికి. అంటే అట్లే శాస్త్రం కూడా ఆ శాస్త్రానుభవాన్ని ఎట్లా అర్థం చేసుకుంటే అట్లా ఉంటుంది. ఎటు తిప్పుకుంటే ఎవరి తెలివి ఎట్లుంటే అట్లా తిప్పుకుంటాడు. వాస్తవం చెప్పకుండా ఇందులో దేహి జన్మాలు ఎత్తుతాడా దేహం ఎత్తుతాడా అంటే దేహం అబద్ధమైంది అని చెబితే దేహంలో ఉన్న మనసుని ఆధారంగా చేసుకున్నటువంటి దేహి నిజమా, దేహం నిజమా? ఈ దేహము వృద్ధి చెందుతుందా? ఇప్పుడు ఈ వీడికి ఏమైంది? ఇప్పుడు మార్పు చెందినోడు ఎవడు? జనన మరణాలు పొందేది దేహమా? దేహం అయితే ఎందుకు ఇక్కడ పడిపోయింది కదా? వీటికి ఈ జీవునికి ఎందుకు చెప్పిండి ఇవి అని కనుక విచారించినట్టయితే దీంట్లో ఉండేటువంటి పరమ రహస్యం తెలుస్తుంది. శాస్త్రం చదువుకుంటే అర్థం కాదు. అందుకొరకే గురువు దగ్గరనే మనం విచారం చేయాలి, వాస్తవం తెలుస్తుంది మనకు. కాబట్టి వాస్తవం తెలవాలంటే గురువు దగ్గరనే విచారిస్తేనే తెలుస్తుంది. అందుకొరకు ఏ విధంగానైతే దేహంలో ఉన్న జీవాత్మ అంటేనే మనసుతో కూడినటువంటి వాడు. జీవాత్మ అంటే మనసు అనేది దేహానికి సంబంధించినటువంటిది. కాబట్టి జీవాత్మ అని ఎట్లా అంటావు? ప్రత్యేగాత్మ జీవాత్మగా ఉన్నది. కాబట్టి జీవాత్మ నిజమా? కానే కాదు. జీవాత్మ అనేది కేవలము అదొక పారాణి లాంటిది. సున్నము పసుపు కలిపి ఎప్పుడైతే పెడతామో ఎర్ర రంగు వచ్చినట్టుగా మనకు చూస్తూ ఉంటాం ఆ పారాన్ని. ఆ పారాణి అనేది నిజం కాదు, ఆ రెండు వస్తువుల కలయిక వల్ల ఏర్పడది. అట్లే ప్రత్యేగాత్మ దేహం వల్ల ఈ మనసు అనేది కనబడతాం తప్ప నిజానికి అందులో లేదు అది. కాబట్టి మనం జాగ్రత్తగా చూసినట్టయితే మనకు అర్థమైంది. నెక్స్ట్ మనకు తనలా వెలిగించు అనే పదం చూసినాం. ఈ తనలావు అనేది నీ శక్తి సామర్థ్యాలు అనేది ఏమున్నాయి ఇప్పుడు చూద్దాం. మనం ఈ పదాన్ని కూడా చూద్దాం. ఈ తనలా వెలిగించు అనేటువంటి పదం ఏదైతే ఉందో ఈయన ఎక్కడి నుంచి తీసుకున్నాడంటే ఈయన భాగవత కృష్ణయ్య అని భాగవతకారుడు. ఆయన భగవద్గీత ఎప్పుడు పారాయణం చేస్తుండేటువంటి వాడు, అంటే భాగవత కథలు చెప్పేటువంటి వాడు. ఈ పోతన భాగవతం మీద చాలా ఆయనకు పట్టు ఉంది. చాలా పదాలు పోతన భాగవతంలో వాడినటువంటి పదాలు, ఎన్నో పదాలు మనకి ఇందులో కనబడుతుంటాయి. అందుకొరకు లావొక్కింతయు లేదు, ధైర్యము విలోలంబయ్యే, ప్రాణములను తావులు తప్పెను మూర్ఛ వచ్చే, తనువుండస్యను శ్రమం బయ్యడం, నీవే తప్ప ఇతప్పరం మెరుగా మన్నింపదగు దీనుని, రావే ఈశ్వర కావవే వరద, సంరక్షింపు భద్రాత్మక అని ఈ పద్యం ఉన్నది. ఈ పద్యాన్ని మనం చూసినట్టయితే ఈ లావు అనేటువంటి శబ్దం వాడిండు. ఈ లావు శబ్దాన్ని ఎప్పుడైతే ఆయన వాడిండో మనకు ఈ శబ్దాన్ని మనకు కృష్ణప్రభు కూడా వాడిండు. దీని యొక్క అర్థం మనం ఈ ప్రతిపదార్థాన్ని అంతా కూడా మనం చూసుకుంటా పోతే మనకు దీని యొక్క అర్థాన్ని చూద్దాం. మొట్టమొదట ఎక్కడ ఉన్నది ఈ లావు, ఏ శరీరం యందు ఉన్నది, ఇది మనకు అర్థం కావాలి. ఈ పద్యంలో ఎట్లా చెప్పిండు? ఆ లావొక్కింత లావు తనలా వెరిగింతు అనేటువంటి ఆ శబ్దం దీనికి అర్థాన్ని చెప్తుందా చూద్దాం. ఇప్పుడు స్థూల శరీరం ఉన్నది, సూక్ష్మ శరీరం ఉన్నది, కారణ శరీరం ఉన్నది. మనకు స్థూల శరీరం అనేది మనకు బయటికి కనిపించే శరీరం. సూక్ష్మ శరీరం అంటే తనువు అని చెప్తాం మనం దీన్ని. కాబట్టి మనకి కనబడేది అటువంటిది. సూక్ష్మ శరీరం అంటే ఏంది? మనసుతో కూడినటువంటి శరీరాన్ని మనం సూక్ష్మ శరీరం అంటాం. ఇది మనసుతో కూడినటువంటి శరీరాన్ని మనం సూక్ష్మ శరీరం అంటాం. అట్లా కారణ శరీరం అంటే ఏంటిది? అంటే అజ్ఞానంతో కూడి ఏది తెలియనటువంటి శరీరం. అజ్ఞానంతో కూడి ఉంటుందా, ఇంకేమన్నా ఉంటాయా అంటే ప్రాణేంద్రియాలు ఉంటాయి అక్కడ. కాబట్టి ఆ ప్రాణేంద్రియాలు ఉండి మిగతా ఇంద్రియాలు అంటే బాహ్యేంద్రియాలు పనిచేయకుండా అంతరేంద్రియాలు పనిచేయకుండా ఉండేటువంటి స్థితికి మనము కారణ శరీరం అంటాం. ఈ కారణ శరీరంలో ఏమున్నాయి, స్థూల శరీరంలో ఏమున్నాయో చూద్దాం. ఈ పద్యంలో కనుక చూసినట్టయితే లావొక్కింతై లేదు అనేటువంటిది స్థూలంగా కనిపించేటువంటి శరీరానికి సంబంధించినటువంటి అంశం. తర్వాత ధైర్యము విలోలంబయ్యే, లోలం అంటేనే తిరగడం, విలోలం అంటే కింద మీద అయిపోతాడు ధైర్యం. కాబట్టి ఈ ధైర్యం ఎందులో ఉంటుంది? తనువులో ఉంటుందా, మనసులో ఉంటుందా అంటే ఇది మనసులో ఉంటుంది. ఎవరికైనా శరీరం బలం శరీరంలో ఉంటుంది అనుకుంటారు. శరీరంలో ఏం బలం ఉండదు, మనసులో ఉండేదే బలం. కాబట్టి మనసులో బలం ఉంటుంది. తర్వాత ఈ ప్రాణం వల్ల ఏముంటుంది అంటే ప్రాణము ఏదైతే ఉన్నాయో అక్కడ శరీరం యొక్క బలం లేకపోతే బక్కగా అయిపోయిన వాడి శరీరంలో బలం లేదు, మనసులో ధైర్యం లేదు. అప్పుడు ఏమైతాయి? ఈ ప్రాణాలు కింద మీద అయితే అంటాయి, ఉంటాయా పోతాయా అన్నట్టు. కాబట్టి అప్పుడు ప్రాణులు కూడా
మనకు ఈ శరీరం యందు ఖచ్చితంగా ఉంటాయా లేదా అనేది చెప్పలేము. అందుకొరకు రెండో వరుస కనుక చూసేటట్లయితే మనకు తనువును డస్యను ఎందుకు ఒక్కింతయి లేదు, శరీరం డస్సిపోయింది కాబట్టి దాంట్లో ధైర్యం లేదు. మరి దీంట్లో ఏమైంది, కష్టమైంది కాబట్టి మనసుకు ధైర్యం విలోలంబైపోయింది. కాబట్టి ఈ ధైర్యం విలోలంబయడం అనేది శ్రమ వల్ల జరిగింది. అట్లే మనకు ఈ శరీరం యందు కూడా, మూడో శరీరం యందు కూడా, అంటే కారణ శరీరం యందు కూడా ఏమైందంటే మూర్ఛ. మనకు గట్టిగా వస్తే ఇచ్చేది ఏంటంటే మూర్ఛ. కాబట్టి ఈ మూడు ఏవైతే ఉన్నాయో ఆ పద్యంలో చెప్తే ఈ మూడు శరీరాలు, ఈ ట్రినిటీ అంటారు, ఈ మూడు శరీరాలు ఏవైతే ఉన్నాయో ఈ త్రిపురములు, ఈ త్రిపురా రహస్యాన్ని తెలుసుకోవాలంటే మనం నాలుగో శరీరమే నేను అనేది మనం గుర్తెరగాలి. ఈ నాలుగో శరీరం లేకుండా ఈ కారణ శరీరం పనిచేయదు, స్థూల శరీరం పనిచేయదు, సూక్ష్మ శరీరం పనిచేయదు. నాలుగో శరీరం ఉంటేనే అది ప్రాణాన్ని నడిపిస్తుంది, అది మనసును లేపి ఆలోచన చేస్తుంది, ఈ తనువుని కాపాడుతుంది. కాబట్టి ఈ మూడింటికి వెనుక ఏముండి నడిపిస్తుంది, నాలుగో శరీరం నడుపుతుంది. ఈ నాలుగో శరీరానికే నేననే పేరు, వాడే నేననేవాడు. ఈ నేను అనేది ఎక్కడున్నది అంటే స్థూల శరీరంలో ఉన్నదా, సూక్ష్మ శరీరంలో ఉన్నదా, కారణ శరీరంలో అంటే ఆ మూడు శరీరాల్లో ఉన్నప్పటికీ మూడు శరీరాల కన్నా భిన్నంగాను మూడు శరీరాలను ఉన్నటువంటిదే ఆ నేననేటువంటి తెలివి. అదే ఆత్మ, అదే ప్రత్యేగాత్మ. ఆ ప్రత్యేగాత్మే ఈ మూడు శరీరాలుగా కనబడుతుంది. ఆ శరీరం కానీ శరీరం అది. కాబట్టి అశరీరంగా ఉండి ఈ మూడు శరీరాలు నడిపిస్తుంది. అశరీరం శరీరేషు, అది అశరీరంగా ఉండి ఈ శరీరేషు, ఈ శరీరము నడిపిస్తుంది. అది అనవస్థ, ఏ అవస్థ దానికి లేదు. అనవస్థేషు వ్యవస్థితం, ఇందులో అవస్థలన్నీ కూడా ఇందులో స్థూల శరీరంలో మనకి అవస్థలన్నీ కూడా ఈ మూడిట్లో కనబడతాయి. మూడు మనకు కనబడతాయి. నాలుగోది ఏంటిది అంటే ఆత్మ. స ఆత్మ స విజ్ఞేయ చతుర్థం మన్యంతే స ఆత్మ స విజ్ఞేయ అని మనకు మాండూక్యోపనిషత్తు చెప్పింది. కాబట్టి ఇవన్నీ కనుక మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ మూడు శరీరాలకు ఈ త్రిపురాలని మనం జయించగలిగితే, ఈ త్రిపురముల యొక్క రహస్యాన్ని మనం చూడగలిగితే నేననేదే వీటన్నిటిలో ఉన్నటువంటి ముఖ్య వస్తువు అని మనకు తెలిసిపోతుంది. కాబట్టి ఇదంతా కూడా మనం చాలా జాగ్రత్తగా ఒక లావు అనే శబ్దాన్ని ఆయన వాడి చెప్పిండు. అట్లే లక్షణయుతుడు అంటే ఎవరు, మామూలుగా మనం అనుకున్నాం కదా అధికారి ఎవరు ఈ బోధక అని చెప్పినప్పుడు ఈ ఎలిజిబుల్ పర్సన్ ఎవరు అనేది చాలా చాలా ముఖ్యమైనట్టు. ఈ ఎలిజిబుల్ పర్సన్ దేనికైనా ఒకదానికి ఎలిజిబుల్ ఉంటుంది. ఇప్పుడు కలెక్టర్ కావాలంటే ఐఏఎస్ పాస్ అయి ఉండాలి, అంతే కదా. డాక్టర్ కావాలంటే ఎంబీబీఎస్ పాస్ అయి ఉండాలి. ఇంకా దేనికైనా కానీ వాళ్ళు మనకి ఏదైతే కావాలో వాళ్ళు అయి ఉంటేనే అది అయింది, లేకుంటే కాదు. కాబట్టి వాళ్ళు పాస్ అయి ఉంటేనే వాళ్ళు అవుతారు, లేదంటే కారు. కాబట్టి వాటిని మనం కనుక జాగ్రత్తగా చూసినట్టయితే ఈ లక్షణయుతుడు అనేటువంటి పదాన్ని వాడిండు. కాబట్టి ఈ లక్షణయుతుడు అనే పదాన్ని ఒక్కొక్క గ్రంథకర్త ఒక్కొక్క తీరుగా వాడిండు. మనం ఒక కందార్థాల పుస్తకాలు రాసినటువంటి చాలా మంది రాసినటువంటి వ్యాఖ్యానాలు ఉంటే చూస్తారు. ఒకరు ఏం చెప్పిండు, లక్షణయుతుడు అంటే లక్షణత్రయ విధానం ఎరిగినవాడు లక్షణయుతుడు అన్నారు. లక్షణత్రయం అంటే ఏంటి అంటే ఒకటి జహల్ లక్షణము, విడిచిన లక్షణము. జహత్ అంటే విడవటం, కాబట్టి దాన్ని విడిచిన లక్షణం అన్నారు. దాంట్లో ఎగ్జాంపుల్ ఏం చెప్పిండు, గంగాయాం ఘోష అన్నారు. అంటే గంగాయాం ఘోష అంటే గంగలో ఘోష అల్లర్లు, అంటే గంగలో మనుషులు ఉన్నారు, గొల్లపల్లె ఉన్నదని చెప్పిండు. గంగ అంటే ప్రవాహంలో గొల్లపల్లె ఉండేటువంటి అవకాశమే లేదు. మరి ఎక్కడ ఉన్నది గొల్లపల్లె, గంగ ఒడ్డున ఉన్నది. అంటే ఒడ్డున ఉన్నది అనేటువంటి మాటను విడిచి గంగలో ఉన్నదని చెప్పబడ్డది. కాబట్టి దీన్ని జహత్ విడిచిన లక్షణం అని చెప్పింది. అట్లే అజహల్ లక్షణం, విడవని లక్షణం అంటే దాన్ని పట్టుకొని చెప్పడం, దాన్ని విడవకుండా చెప్పడం. ఆ విడవకుండా చెప్పేటువంటి లక్షణానికి ఏమన్నారు, మంచాహ క్రోశంతి అన్నారు. ఇప్పుడు నేను ఇక్కడ వేదికలకి మాట్లాడతాను, దీన్ని ఏమంటారు మంచా అంటారు. ఈ మంచులో ఉండి మనం మాట్లాడినప్పుడు మంచాహ క్రోశంతి అంటారు. అంటే ఇప్పుడు మంచి అనేటువంటి ఏంటి, వేదికలు మాట్లాడుతున్నాయంటే వేదికలు మాట్లాడతాయా, వేదికల మీద ఉన్న మనుషులు మాట్లాడతారా అంటే వేదికల మీద ఉన్నటువంటి మనుషుల్ని కలిపి మనం ఇక్కడ మంచా క్రోశంతి అని చెప్తాను. కాబట్టి మంచా క్రోశంతి అన్నప్పుడు మనకు దీన్ని కలుపుకొని అంటే మంచల్ని కలుపుకొని మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి మంచా క్రోశంతి అన్నారు. అంటే విడవని లక్షణం ఒకటి ఉన్నది. దీనికి మనకి ఏం ఎగ్జాంపుల్ చెప్తారంటే విడవడం, కొంత విడిచి కొంత విడవకపోతేనే మనకు తత్వమసి వాక్యం తెలుస్తుందని చెప్తారు. ఈ విడిచి విడవని దాంట్లో సోయం దేవదత్త అని చెప్తారు. సా అయం దేవదత్త, ఆ సా అతడు, అయం ఈ దేవదత్తుడు. అంటే ఎప్పుడో 15 ఏళ్ల కింద మనం ఒక వ్యక్తిని చూసినాం. తర్వాత ఆ 10వ తరగతి చదివిన తర్వాత ఎక్కడెక్కడో పోయినాం, వాళ్ళ ఉద్యోగానికి వచ్చినాం. ఒక 40 ఏళ్ళ తర్వాత మళ్ళీ అందరం కలిసినాం, 40-45 సంవత్సరాల తర్వాత. అంటే ఒక 30 years గ్యాప్ ఉన్నది. ఈ 30 years గ్యాప్లో ఒకరికొకరు కల్పించినప్పుడు
నువ్వు ఫలానా కదా నేను ఫలానా కదా అనుకుంటారు. ఆయన వేరు ఈయన వేరు కాదు కదా. ఆ చిన్నప్పుడు 10వ క్లాస్లో చదువుకున్న వ్యక్తి ఈ వ్యక్తి ఒక్కడే. కాబట్టి ఎవడైతే ఉన్నాడో అతడు అయం ఇప్పుడు ఉన్నటువంటి వాడు. కానీ ఏమేం తేడా ఉన్నది? అప్పుడు మనం చదువుకున్నటువంటి క్లాస్ తేడా ఉన్నది, అంటే ఆ ప్రాంతం తేడా ఉన్నది, ఆ వయసు తేడా ఉన్నది, అప్పుడున్నటువంటి ఆకారం లేదు. ఈ 3 తేడాలు కూడా ఈయనలో ఇప్పుడు కనబడతాయి. కాబట్టి ఈ 3 తేడాలు కూడా ఎట్లున్నాయి అంటే ఆ 3 తేడాలని దాటి ఈయన ఆయనే కదా అని ఎట్లా గుర్తుపట్టావు అంటే 3 తేడాలు ఉన్నప్పటికీ కూడా ఆ 3 తేడాలను దాటి ఆ వ్యక్తిని గుర్తుపట్టగలిగినాము అంటే ఇది తత్వమసి వాక్యానికి చాలా చాలా ముఖ్యమైనటువంటి ఉదాహరణగా దీన్ని చెప్తారు. ఇట్లా చెప్తే వీటన్నిటిని కలిపి చెప్తే వీటి లక్షణయుక్తులని కొందరు అన్నారు. ఇంకా కొందరు ఏమన్నారంటే దీక్షితేయంలో చెప్పినటువంటి విషయం ఏదైతే బద్ధులు, సాధకులు, సిద్ధులు, ముక్తులని 4 మానవోపాధికి లక్షణయుక్తులై ఉన్నారని దీక్షితేయంలో చెప్పబడ్డది. ఎవరయ్యా వీళ్ళు అంటే బీజ శూన్యం, మనశూన్యం, శూన్యం వ్యోమాది పంచకం, క్షరాక్షరాది శూన్యంచ శూన్యాతీతం నిరంజనం. ఈ శూన్యాతీతమైనటువంటి పరిపూర్ణ పరబ్రహ్మం గుర్తెరిగే వారికే వీళ్ళు అర్హులు. కాబట్టి బీజశూన్యం అంటే బద్ధులకు బీజశూన్యం. ఒకసారి వాళ్ళకు చెప్పిందంటే ఆ కట్టుబడి ఉంటారు. చాలా మంది ఈ మన బోధ ఈ ధర్మం చెప్పగానే ఏ శాస్త్రం తెలియకుండా గురువు చెప్పినట్టు దాన్ని నమ్ముకొని ఉండేటువంటి వాళ్ళు, అట్లాంటి వాళ్ళకు ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి బద్ధులు. కొందరు సాధకులు ఉంటారు. ఈ సాధకులు అంటే ఏంటిది అంటే ఈ యోగాభ్యాసం ద్వారా చేసేటువంటి వాళ్ళకు. వాళ్ళు ఏం చేస్తారు యోగాభ్యాసంలో? మనోశూన్యం, మనసును శూన్యం చేసేటువంటి పద్ధతి ఉంటుంది. కాబట్టి అట్లే సిద్ధులు, కొంత సిద్ధులు సంపాదించినాక ఏం చేస్తారు? పంచభూతాలని వాళ్ళ వశంలో చేసుకుంటారు. వాళ్ళకు ఆ పంచభూత వ్యోమాది పంచక శూన్యం. ముక్తులయ్యేటువంటి వాళ్ళు ఎవరైతే అద్వైతంలో ముక్తులని చెప్పబడ్డారో వాళ్ళు ఈ క్షర అక్షర ఉపాధి ఏదైతే 2 ఉపాధులు ఉన్నాయో వాటి శూన్యంగానే వాళ్ళు గుర్తెరుగుతారు. కాబట్టి ఈ క్షరాక్షరోపాధి శూన్యంగా దాన్ని చెప్పబడ్డది. అట్లే ఇంకా కొన్ని లక్షణాలు కూడా ఉన్నాయి. ఇంకా కొన్నిటిని కూడా చూద్దాం. ఎందుకంటే ఈ పంచలక్షణాలు కూడా చెప్పింది. ఈ పంచలక్షణాలు అంటే ఏంటంటే విద్య 1 పాలు, వినయం 2 పాలు, వివేకం 3 పాలు, విమర్శనా శక్తి 4 పాలు, విశ్వాసం 5 పాలు అని చెప్పారు. వీటికి పంచలక్షణాలు అని చెప్పారు. వీటిని కనుక మనం అన్వయం చేసుకొని కనుక చూసినట్టయితే ఎట్లా ఉన్నదంటే ఈ ఆకాశం ఏదైతే ఉందో ఇది జ్ఞానం, ఇది 1 పాలు. వాయువు వచ్చే వరకు మనసు. అంటే దీనివల్ల ఏం చేయాలి? ఈ వినయం అనేది ఉండాలి. అంటే జ్ఞానం ఉంటేనే సరిపోదు, వినయం అనేది డబుల్ ఉండాలి, 2 పాలు ఉండాలి. తర్వాత వివేకం, ఏది మంచి జ్ఞానం వచ్చింది, జ్ఞానం డబుల్ అయిపోయింది మనసులో, వినయంతో కూడినటువంటి జ్ఞానం. అదే వివేకం కూడా ఉండాలి. వివేకం లేకపోయినా మనకు ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి వివేకం అనేది ఎంత ఉన్నది? 3 పాలు ఉండాలి. అట్లే విమర్శనా శక్తి, మంచి చెడు అని తెలియడమే కాదు, మంచి చెడును విమర్శించి చెప్పగలిగేటువంటి శక్తి ఏదైతే ఉందో అది 4 పాలు ఉండాలన్నట. అట్లే పృథ్వీ అనేది అహంకారం, ఇది 5 పాలు అని చెప్పారు. అంటే అహంకారం పెరగాలని కాదు, అహం నేను అనేటువంటి భావం, అంటే అహం బ్రహ్మస్మి అనేటువంటి జ్ఞానం, సర్వము నేనే అనేటువంటి జ్ఞానం నీకు కలగాలి. వీళ్ళందరూ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఈ బోధకు అర్హులు అని చెప్పింది. ఇంకా కొందరు ఈ భగవద్గీతలోని క్షేత్ర యొక్క విభాగంలో ఉన్నటువంటి కొన్ని శ్లోకాలు తీసుకొని ఆ భక్తులకు ఉండాల్సినటువంటి 20 లక్షణాలను చెప్పారు. అవి అమానిత్వం, అదంబిత్వం, అహింసా, క్షాంతి, రాజ్యం, ఆచార్యోపాసనం, శౌచం, స్థైర్యమాత్మ వినిగ్రహ, ఇంద్రియార్థేషు వైరాగ్యం, అనహంకార ఏవచ, జన్మ మృత్యు జరావాది వ్యాధి దుఃఖదోషాను దర్శనం, అసక్తి, అనవిశ్వంగ, పుత్రధారా గృహాదిషు, నిత్యం చ సమచిత్తత్వం, ఇష్టానిష్టోపపత్తిషు, మైచానన్య యోగేన భక్తి అవ్యభిచారిణి, వివిక్త దేశ సేవిత్వం, అరతిర్జన సంసది, ఆధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం, తత్వ జ్ఞానార్థ దర్శనం, ఏతజ్ఞానమితి ప్రోక్తం, అజ్ఞానం యతదోన్యత. ఈ లక్షణాలుంటే జ్ఞాని అని చెప్పి వాడు అర్హుడని కొందరు చెప్పిండు. ఇది ఎక్కడ సరిపోతుంది మనకు? ఇదంతా ఈ లక్షణాలన్నీ కూడా జ్ఞాని లక్షణాలట. వీటికి వ్యతిరేకమైన అజ్ఞాన లక్షణాలు అని చెప్పారు. అంటే వీటికి వ్యతిరేకమైనవే మనకు ఎక్కువగా ఉన్నాయి. అంటే వాళ్ళందరూ అజ్ఞానులు, ఇవన్నీ పట్టుకొని రావాలంటే సాధ్యం కాదు. ఇది కాదు, మనకెట్లా చెప్పారు అనేటువంటి విషయాన్ని మనం ముందు ఇంకా చూద్దాం. కాబట్టి ఇవి జ్ఞానము అజ్ఞానము అనేటువంటి విషయానికి వచ్చి వీటి ఏం చెప్పిండ్రు? అమానిత్వం. మీకు
చాలా అమానిత్వం అంటే చాలా చాలా గౌరవంగా ఉండడం, అదంబిత్వం అంటే చాలా హిపోక్రసీ లేకుండా ఉండడం. మీకు అక్కడ చెప్పినటువంటి 20 లక్షణాలు ఏవైతే ఉన్నాయో మనకు టేబుల్ వేసుకుంటే మనకి 20 లక్షణాలు మనకు తెలిసిపోతాయి. ఈ 20 లక్షణాలు ఉన్నటువంటిది ఏదైతే ఉన్నదో ఇట్లా కొందరు ఈ లక్షణాలు కూడా చెప్పారు. ఇంకా కొందరు వచ్చేవారికి ఏం చెప్పిండ్రంటే అది కాదండి, అవన్నీ ఎక్కడికి ఎందుకు చెప్పుకుంటారు, మన బోధ పద్ధతిలోనే మనకు ఒక శ్లోకం ఉన్నది కదా అని ఈ శ్లోకం చెప్పారు. అదేంటిదంటే విద్యాంతం బ్రహ్మ విద్యాంతం వార్తికాంతం అగోచరం పూర్ణబోధ ప్రవక్ష్యామి శృణు శిష్య మహోదయం. అంటే చాలా చాలా గొప్పైనటువంటి మహోత్తమం అని ఉన్నది, కొన్నిట్ల మహోదయం ఉంది. కాబట్టి 2 పాఠాంతరాలు ఉన్నాయి. లౌకిక విద్యల తర్వాత మహావాక్య శ్రవణాదుల చేత ఏం చేస్తారంటే అహం బ్రహ్మోపదేశం పొందుతారు. ఆ అహం బ్రహ్మోపదేశం అంటే ఏంటిది అంటే బ్రహ్మను నేను అనేటువంటి అనుభవం. కానీ అది నిలుస్తుందా? నేను అంతటా నేనే ఉన్నాను అన్ని నేనే అనుకునేటువంటి భావం నిలవదు. కాబట్టి అప్పుడు ఆ శ్రవణాదులు ఏవైతే చేసిండ్రో వాటిని నిరసించి వార్తికాదులు సత్యమైనవి వార్తికాదులు నిర్ణయించిండు. మరి వార్తికం అంటే ఏంది? ఈ వార్తిక పద్ధతి వినటందుకు వేదాంతులు అరువులు అని చెప్పిండు. ఆ వార్తికం అంటే ఏం చెప్తారు? ఉక్తానుక్త దురుక్తానాం చింతనం వార్తికం అని చెప్పిండు. అంటే మనకు గురువులు చెప్పినటువంటి ఇది ఏదైతే ఉందో వాళ్ళు కొంత చెప్పింది అనుక్త, కొంత వదిలేసింది, కొంత దురుక్త, కొన్ని తప్పుగా చెప్పినాయి ఈ భాష్యాలలో కనబడుతుంది. కాబట్టి ఆ మూడింటిని కూడా మళ్ళీ విచారం చేసినప్పుడు మనకు దీన్ని వార్తికం అంటారు. ఈ వార్తిక పద్ధతి ఏమవుతుందంటే వార్తికాంతం అగోచరం. నీకు ఆ వార్తికం తర్వాత అలా విచారించుకుంటా ఇది తప్ప ఇది ఒప్ప అని విచారించుకుంటూ పోతే చివరికి ఏమైంది అంటే నీ యొక్క స్థితి తెలియదు, అగోచరమైనటువంటి స్థితి ఉంటుంది. కాబట్టి జనన మరణాలు తొలగేటువంటివి ఉండదు. ఎప్పుడైతే జనన మరణాలు ఈ వార్తిక పద్ధతి ఎందుకు కూడా నా స్థితి తెలియకుండా పోతుంది, ఎట్లా నాకు జనన మరణాలు లేకుండా పోవాలని ఎవరికైతే అనుకుంటాడో వాడే ఈ అచల పరిపూర్ణ బోధ వినుటకు అర్హుడైనటువంటి వాడు అని ఇంకా కొందరు చెప్పారు. ఇంకా ఒకరిద్దరు చెప్పారు. ఇప్పుడు మనం కృష్ణప్రభు ఏం చెప్పిండో చూద్దాం. అంటే భాగవత కృష్ణప్రభు జననం వల్ల తొలగించవచ్చు అని ఒక స్టేట్మెంట్ చెప్పిన తర్వాత ఈ ఎట్లా పోవచ్చు అని చెప్పిండు అంటే ఆమూలాగ్రంగా పుస్తకాన్ని అంతా చదవండి అని చెప్పిండు. అట్లే అది కూడా లక్షరహితులై వినండి అని చెప్పిండు. కొందరు వ్యాఖ్యాతలు వేరే గ్రంథాలను ముందుకు తెచ్చిండు, భగవద్గీతను కొందరు తెచ్చిండు, ఇంకో పుస్తకాన్ని తెచ్చిండు, వార్తికాన్ని తెచ్చిండు. కానీ అక్కడ ఆయన ఏం చెప్పలేదు. కాబట్టి మరి ఏం చెప్పిండు ఈయన అంటే గురు శిష్య అన్యోన్య దర్శనంలో చెప్తాడు ఒక మాట. అదేంటిది? సాధన చతుష్టయ సంపన్నుడు ఎవరైతే ఉన్నాడో గురువు దగ్గరికి వచ్చిందని చెప్తాడు. కాబట్టి సాధన చతుష్టయ సంపన్నుడు అనేటోడు వేదాంతాన్ని నేర్చుకోవడానికి అధికారి అయితే అచల బోధకు ఎవరు అంటే సాధన సంపత్తి పరుడు ఈ మార్గంలో దీన్ని నేర్చుకోవడానికి అధిపతి అని చెప్తారు. కాబట్టి అచల పరిపూర్ణ బోధకు అధికారి ఎవరంటే సాధన చతుష్టయ పరుడు అద్వైతాన్ని నేర్చుకోవడానికి ఎట్లయితే ఉన్నాడో సాధన సంపత్తి అంటే రకరకాల సాధనల ద్వారా, యోగ సాధనల ద్వారా, జ్ఞాన సాధనల ద్వారా, కర్మ సాధనల ద్వారా వాడు అహం బ్రహ్మస్మి అనేటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు అయ్యో ఈ అహం బ్రహ్మస్మే కదా జన్మకు కారణమయ్యే వస్తువు అని తెలుసుకొని ఈ అచల పరిపూర్ణ బోధ తెలుసుకోవడానికి అధికారి అయింది అని చెప్పిండు. కాబట్టి అధికారి లక్షణాలు చెప్పేటప్పుడు ఆయన చాలా చాలా గొప్పగా మనకు ఆయన ఇవి కనుక చూసినట్టయితే 22 అధ్యాయాలలో మనకు ఈ కృష్ణప్రభు గారు కందార్థాలు రాసిండు. ఈ 22 అధ్యాయాలలో చాలా అధ్యాయాలకు అచల లక్షణము, ఎరుక లక్షణము, ఎరుకోత్పత్తి లక్షణము, మతాల లక్షణము, బోధ స్థితి పురుష లక్షణము, బోధ పఠన లక్షణము, గురువు లక్షణము, శిష్యుని లక్షణము, గురు శిష్యు ఉభయ లక్షణము, సృజన లక్షణము, కుజన లక్షణము, తర్వాత గురు శిష్యు ఉభయ లక్షణము. అంటే 2 సార్లు వచ్చింది, దీనికి కరెక్షన్ చేద్దాం. అయితే ఎప్పుడైతే ఇవన్నీ కూడా మనం ఇవి కరెక్ట్ చేసుకోవాలండి, టైప్ మిస్టేక్ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అన్ని కూడా లక్షణాలు సగానికి సగం అంటే 22 అధ్యాయాల్లో 11 అధ్యాయాలు ఏవైతే ఉన్నాయో డబుల్గా మనకి లక్షణాలు అనేటివి అంటే కనబడ్డాయి. అంటే ఆయన చెప్పినటువంటి పద్ధతిలో మనం విచారం చేస్తే ఇక లక్షణయుతాన్ని వేరే లక్షణాలు అవసరమే లేదు. అందులో ఉన్నటువంటి లక్షణాలు అంటే అచల లక్షణం చెప్పినప్పుడు దాని లక్షణాలు ఏందో గుర్తుపట్టాలి, ఎరుక లక్షణం చేసినప్పుడు ఎరుక లక్షణాలు గుర్తుపట్టాలి. కాబట్టి ఇందులో మనకు సగానికి పైగా ఉన్నటువంటి కందార్థాలు ఏవైతున్నాయి 32 అధ్యాయాలలో 11 అధ్యాయాలు ఎట్లా చెప్పిండ్రు ఆయన రాసిన 292 కందార్థాలలో 160 కందార్థాలు ఈ అధ్యాయాల లక్షణాలు అని చెప్పబడిన అధ్యాయాలలోనే ఉన్నాయి. కాబట్టి అవి చదువుకుంటే చాలు
మనం వేరే చదువుకోవాల్సిన అవసరం. అంటే ఎరుక అని చెప్పేప్పుడు ఎరుక లక్షణాలు, పరిపూర్ణ అని చెప్పేటువంటి పరిపూర్ణ లక్షణాలు, ఎరుకను విడిచేప్పుడు ఎప్పుడో తర్వాత చివరికి వారలు ఎప్పుడు కంటే అనేటువంటి పదం ఒకటి ఉండే కదా. దీన్ని మనం మోక్ష పురుషార్థం సద్యోముక్తి అని అనుకున్నాం. దీన్ని కూడా చూస్తే మనకు తెలిసిపోతుంది. దీనికి శివరామ దీక్షలు ఒక మాట చెప్పారు. అశరీరం సర్వదా అస్తి, శరీరం రహితం సదా, ఇయమేవ సద్యోముక్తి అన్యదా భ్రమ కారణం. అశరీరం సర్వదా అస్తి అంటే శరీరం లేనటువంటిది ఏదైతే ఉందో అది అంతటా ఉన్నది. శరీరం రహితం సదా, ఈ శరీరాలలో ఉన్నటువంటి తెలివి ఏదైతే ఉందో రెండు వేరు కాదు, రెండు ఒక్కటే. ఈ రెండు ఎప్పుడు ఉండేటి కాదు, ఏదో ఒక కాలంలో కనబడితే ఇంకో కాలం ఉంటుంది. ఎప్పుడైతే ఈయమేవ సద్యోముక్తి, ఎప్పుడైతే ఇట్లా తెలుస్తావో ఇది వెంటనే ముక్తి. వేరే విధంగా నువ్వు విచారం చేస్తావా అదంతా కూడా భ్రమకు కారణమయ్యేది అని చాలా స్పష్టంగా చెప్పారు. దీన్ని భావాన్ని నేను నాకు తోచినట్టుగా రాశారు. మీరు దీన్ని జాగ్రత్తగా చదువుకొని చూడండి, మీకే అర్థమైంది. ఎందుకంటే ఇది పెద్దలు చెప్పినటువంటిదే. దీన్ని మనం చాలా జాగ్రత్తగా విచారించినప్పుడు మనకి ఈ విషయాలన్నీ కూడా మనకు తెలియబడతాయి. కాబట్టి ఇవన్నీ కూడా మనకు మొదటి కందార్థంలో చెప్పినప్పుడు మనకు చాలా జాగ్రత్తగా ఒక్కొక్కటి విచారం చేసుకుంటూ వస్తే ఇవి మనకు కనబడినటువంటి విషయాలు. వీటి మీరు అన్నీ కూడా ఎక్కడైతే కరెక్షన్స్ అనుకున్నామో ఆ కరెక్షన్ దగ్గర చూడండి. మా పిల్లలకి ఎంత చెప్పినా ఎక్కడో ఒక దోషం జరుగుతూనే ఉన్నది. అదేవిధంగా మీరు ఇప్పుడు చెప్పబడినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఇంకా ఎవరైనా వివరంగా చెప్పడము, శాస్త్రాలలో ఉన్నటువంటి విషయాల్ని మనకు అనుసంధానం చేసి చెప్పడము, మన విద్యనంతా కూడా బాగా ప్రపంచానికి తెలియజేయాల్సి ఉంది. కాబట్టి ప్రజెంటేషన్స్ చేసి దానికి ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా ఇంకా ఎట్లా చేస్తే మీరు నేను చేసిన ప్రజెంటేషనే ఇది నేను మొదటిసారి చేసింది. మీరు ఎంతో మంది విద్యావంతులు ఉన్నారు, మీరందరూ కూడా ఈ ప్రజెంటేషన్ చేసి ఇతర సిద్ధాంతాల్లో ఉన్నటువంటి తప్పులు, మన సిద్ధాంతంలో ఉన్నటువంటి ఒప్పులు, వాటన్నిటి కూడా సమన్వయం చేసి ప్రజలకు ఈ విషయాలు తెలియజేయాలి. ఎందుకంటే అచల బోధ లాంటి బోధలు ఇంకొక బోధలు లేవు. మిగతా బోధలన్నీ కూడా లౌకిక విషయాల్ని చెప్పి లేదా ప్రపంచంలో ఉన్నటువంటి ఆ 33 కోట్ల దేవతల్ని చెప్పడానికే సరిపోయినాయి కానీ మోక్ష పురుషార్థాన్ని చెప్పడానికి కొరకు లేవు. ఏదో నీకు మంచి అవుతుంది ఫలాని మంత్రం ఉపదేశించుకోను కొందరు చెప్తే, కొందరు ఫలానా దేవతకు అర్చన చేయి పూజన చేయి అని చెప్పేవాళ్ళే కానీ నీవు దేవుడు అని చెప్పే అద్వైతాన్ని చెప్పేవాళ్ళు ఇప్పుడు లేరు. కాబట్టి నీవే దేవుడు అని చెప్పిన పుట్టి పెరిగి సుఖాన్ని దుఃఖాన్ని అనుభవించేది నేను ఎట్లా దేవుడిని అయితా, నేను అంతటా ఎట్లా వ్యాపించి ఉంటా, ఎట్లా ఇది సాధ్యమైంది, నా జన్మరహితం కావాలంటే మార్గమైంది అన్నప్పుడు పరిపూర్ణ బోధ ఒక్కటే మార్గం. ఎవరికైనా ఘంటాపదంగా చెప్పవచ్చు, పరిపూర్ణ బోధ తప్ప అన్య బోధల వల్ల ఏం సమకూరుతుంది అంటే కేవలం వాళ్ళకు సమకూరేది ఏంటి అంటే భక్తి, లేదా మ్యాక్సిమం వస్తే జ్ఞానం వస్తుంది, లేదా శాస్త్రాన్ని బాగా అధ్యయనం చేసి ఆ శాస్త్రాన్ని అంతా పుక్కిడబట్టి టీవీలలో చెప్పుకుంటా లేదా ఉపన్యాసాలు చెప్పుకుంటూ బతుకుతారు. కానీ భ్రాంతి రహితమైనటువంటి జీవితాన్ని వాళ్ళు గడపలేరు. ఎంతో మంది మహాత్ములు చూడండి, వాళ్ళందరూ చెప్తూనే ఉన్నారు ఇది దేవుడు అది దేవుడు. కొందరు చెప్పేటప్పుడు ఈ శాస్త్రం ఎందుకంటే వాస్తు శాస్త్రం ఎందుకంటారు, కానీ ఫలానా దేవత మాత్రం చాలా గొప్పదండి, ఫలానా తీర్థం చాలా గొప్పదండి అని చెప్తారు. ఏది గొప్పది, దేని మీద ఏది ఆధారపడినది అనే విషయాలు వాళ్ళు చెప్పారు. లేదా అట్లా కాదండి ప్రపంచానికి ఇంతే తెలియాలండి, మాకు తెలుసండి, ఇవన్నీ కూడా మేము భ్రాంతి రైతులం అని చెప్తారు. అది కూడా అబద్ధం కాదు. వాళ్ళు చేసేటి అన్నీ కూడా మోసపూరితమైనటువంటి ఎక్కువగా ఉన్నాయి. సమాజంలో మతాలన్నీ కూడా చాలా చాలా మోసపూరితంగా ఉన్నాయి. కాబట్టి మనం శివరామ దీక్షితులు అందరికీ, అన్ని వర్గాల వారికి, అన్ని జాతుల వారికి, అన్ని వృత్తుల వారికి, స్త్రీలకు పురుషులకు అందరికీ సమానంగా ఈ విద్య అందేలాగా చెప్పారు. ఇట్లా అందరికీ సమానంగా విద్య అందడానికి ఎవరు చెప్పలేదు. కొన్ని మతాలు స్త్రీలకు చెప్పొద్దు అన్నారు, కొన్ని మతాలు పిల్లలకు చెప్పొద్దు అన్నారు, కొన్ని మతాలు ఫలానా వృత్తులకు చెప్పొద్దు అని చెప్పిండ్రు, కొన్ని మతాలు ఫలాని కులానికే చెప్పాలని చెప్పిండ్రు, ఆ కులంలోనూ సన్యాసులకు మాత్రమే చెప్పాలని చెప్పిండ్రు. ఇట్లా వర్గాలుగా విభజింపబడి రకరకాలుగా చెప్పిండ్రే తప్ప సర్వమానవులకు జన్మరాహిత్యం కొరకు చెప్పాల్సినటువంటి మార్గము ఏ మతం యందు కానీ ఏ ఇతర దేవతా ప్రాంతాలలో జీవించే వాళ్ళకు కానీ జన్మరాహిత్యం కుదరదు. అయితే వాళ్ళకి ఏం జరుగుతుంది, పుణ్యం లభిస్తుంది, ఉత్తమ జన్మలు పొందుతారు. ఈ 84 లక్షల జీవులలో వాళ్ళు తిరుగుతూనే ఉంటారు. ఆ పునరపి జననం పునరపి మరణం అనేటువంటి వాళ్ళు దాటి రాలేరు. కాబట్టి
మనం సాంప్రదాయాలు మనం ఈ విషయాలన్నీ కూడా బాగా అందరికి అర్థమయ్యేలాగా మనం చెప్పగలగాలి. అందుకొరకు నాకు ఈ అవకాశం ఈ టీవీ ద్వారా నాకు అచలం టీవీ ద్వారా నాకు లభించింది. మిమ్మల్ని అందరికీ కూడా మాట్లాడుకోవడానికి మీతో మాట్లాడడానికి నాకు ఈ అవకాశం దొరికింది. దయచేసి మా టీవీని మీరు అందరూ కూడా ఆదరించండి. దీని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లే దీని అందరికీ మీ సోదరులకు వాళ్ళకు చెప్పండి. అట్లే మేము ఏమైనా తప్పులు చేస్తుంటే కూడా మాకు కామెంట్ల ద్వారా చెప్పండి. మీరు పెట్టేటువంటి కామెంట్ల ద్వారానే మేము సరి చేసుకొని ఇంకా ఎట్లా చెప్పాలి ఏం చెప్పాలి అనేటువంటిది కూడా జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఏదైతే శాంపిల్గా మాత్రమే చెప్పాను, నెక్స్ట్ నుంచి ఈ మొదటి బేసిక్స్ అన్ని అయిపోయిన తర్వాతనే ఈ కందార్థాలు అనేటివి ఉంటాయి. అప్పటిదాకా బేసిక్స్ అయితే ఏవైతే అయిపోతాయో, బేసిక్స్ అంటే చాలా చాలా విషయాలు ఉన్నాయి. ఆ విషయాలు అన్నీ అయిపోయిన తర్వాత భద్రాద్రి రామ శతకం మొదలు పెడతాం. భద్రాద్రి రామ శతకంలోను కూడా ఒక పద్యం ఒక శాంపిల్ లాగా మీకు చెప్పడం జరుగుతుంది. అట్లా చదువుకోవాలి అని చెప్పడానికి కొరకే మాత్రమే ఆ ఒక్క పద్యం చెప్తాం. తర్వాత ఈ బేసిక్స్ అయిపోయిన తర్వాత భద్రాద్రి రామ శతకం తర్వాత కందార్థాలు చెప్పడం జరుగుతుంది. కాబట్టి అందరికి కూడా నమస్కారం. జై బోలో సద్గురు ప్రభు మహారాజ్కి జై.